హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు చాణక్య. సో ప్రెజెంట్ దేశాన్నంతా కుదిపేస్తున్న కేసు ఏదైనా ఉంది అంటే అది కోల్కతాలోని ఆర్జీ కర్ మరి మెడికల్ కాలేజ్లో జరిగిన ఇన్సిడెంట్. మరి అభయగా మనం పిలుచుకుంటూ ఉన్న ఆ అమ్మాయి అత్యాచారం మరియు హత్య కేసు ఎంత సెన్సేషనల్గా మారిందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీటి గురించి ఈరోజు మన చర్చా వేదికలో మాట్లాడడానికి మరి డాక్టర్ వంశీకృష్ణ, న్యూరో సర్జన్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. వారితో పాటు కూడా మరి సైకాలజిస్ట్ ప్రతిమ గారు. హలో, వెల్కమ్ మ్యామ్. అండ్ అలాగే మరి అడ్వకేట్ కాంపల్లి ఉదయకాంత్ గారు కూడా ఉన్నారు. సార్ నమస్తే సార్. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. సో మొదటగా అయితే ప్రెజెంట్ ఇప్పుడు జరుగుతూ ఉన్న బర్నింగ్ టాపిక్ అని అనుకోవచ్చు. ఇంకా అంతకంటే ఇంకా పెద్ద పేరు ఏదైనా పెట్టచ్చేమో. ఏంటంటే గుడి లాంటి ఒక హాస్పిటల్ మనం అలా ట్రీట్ చేస్తుంటాం ప్రతి ఒక్కరం. మరి అక్కడే ఒక అమ్మాయిని అత్యాచారం చేసి మరి హత్య చేశారు, అది కూడా అతి కిరాతకంగా. మరి ఇలాంటిది జరిగినప్పుడు, ఇలాంటివి విన్నప్పుడు ఖచ్చితంగా మనం బాధపడతాము, భయపడతాం కూడా. సో అలాంటిది జరిగినప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఒక ఆడపిల్లని కానీ మగపిల్లని కానీ పెంచాలంటే భయాన్ని కూడా కల్పిస్తూ ఉన్నాయి. మరి ఇలాంటి విన్న తర్వాత యాజ్ ఎ డాక్టర్గా మీ యొక్క వ్యూస్ ఏంటో తెలుసుకోవాలన్న కూడా ఉంది. వంశీకృష్ణ గారు, సో మీరు చెప్పండి. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇన్సిడెంట్ జరిగిన విధానం కానీ జరిగిన ప్రదేశం కానీ యాంకర్ అన్నట్టు ఒక పవిత్రమైన హాస్పిటల్ అంటే ఒక టెంపుల్ లాగా భావిస్తాం, ఒక పవిత్రమైన ప్రదేశం. అలాంటి ప్రదేశంలో ఒక అమ్మాయి 36 గంటలు పనిచేసింది. ఒక మెడికల్ పీజీ 36 గంటలు పనిచేసి హాస్పిటల్ని ఎలా అనుకుంటాం, వర్క్ ప్లేస్ని ఒక ఇల్లులాగా భావిస్తాం, మన ఇల్లులాగానే అనుకుంటాం. 36 గంటలు పనిచేసిన తర్వాత రెస్ట్ తీసుకుందామని ఒక సెమినార్ రూమ్లోకి వెళ్తే అక్కడ కిరాతంగా చంపేశారు అమ్మాయిని. రేప్ చేసి, మానభంగం చేసి, చంపేసిన తర్వాత కూడా వదలలేదు కిరాతకులు. చంపేసిన తర్వాత కూడా అమ్మాయిని ఇంకా ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. చంపేసిన తర్వాత మళ్ళీ చంపారు. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం చంపుతున్నాం. ఎలా? అమ్మాయికి మనము సరైన న్యాయం ఇయ్యలేక చంపేస్తున్నాం. ఇక్కడ లెటర్స్ నాట్ ఏదో డాక్టర్ అనే కాదు, ఏ అమ్మాయికి జరిగినా మనం ఇంతే బాధపడాలి. కానీ ఒక హాస్పిటల్ సేఫ్టీ అని అనుకుంటాం ముందుగా. హాస్పిటల్ అంటే సేఫ్ ప్లేస్ లాగానే కన్సిడర్ చేస్తాం ఎవరికైనా. ఇప్పుడు ఇంట్లో లాగానే అనుకుంటాం. కాబట్టి అలాంటి ప్రదేశంలో ఇంత కిరాతకమైన సంఘటన జరగడం చాలా దురదృష్టం. ఈ సంఘటన వల్ల రేపు ఎవరైనా పిల్లల్ని చదివించాలన్నా భయపడే స్థితికి వచ్చాం మనం. యా, అండ్ సైకాలజిస్ట్గా ప్రతిమ గారు, మీరు ఇది విన్న తర్వాత ఖచ్చితంగా ఒక లేడీగా అయితే మీరు బాధపడే ఉంటారు. మరి విన్న తర్వాత మీకేమనిపించింది, మీ యొక్క వ్యూ ఏంటో కూడా మీరు మొదలు పెట్టండి. ఈరోజు యాక్చువల్గా చెప్పాలంటే నేను ఒక సైకాలజిస్ట్గా మాట్లాడలేనండి. ఒక తల్లిగా మాట్లాడగలనేమో, ఒక మనిషిగా మాట్లాడగలనేమో, ఒక ఆడదానిగా మాట్లాడగలనేమో, కానీ సైకాలజిస్ట్ మాత్రం కాదు. ఎందుకంటే ఇది మీరు అన్నట్టు నిజంగా అసలు ఊహించలేనిది. అండ్ ఎలా అలా చేయగలరు మనిషిని? అంత దారుణంగా ఎలా చంపగలరు? అండ్ ఆడదానికి అంత ఫైట్ చేసే శక్తి ఉండదని చెప్పేసి ఎలా అన్నా చెయ్యొచ్చు అనేసి మీ ధైర్యమా? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? అండ్ చూడండి, ఇప్పుడు ఆ హాస్పిటల్లో ఇప్పుడు ఈయన అన్నట్టు ఒక టెంపుల్, ఒక దేవాలయం, అది అలాంటి మంచి ప్లేస్లో తనేదో రెస్ట్ తీసుకుంటానని వస్తే ఇలాంటి దారుణానికి పాల్పడాలా? వాట్ ఈస్ దిస్? అండ్ దీంట్లో కూడా తెలియని విషయాలు ఏంటంటే ఎవరు చేశారు, ఒక్కడే ఇన్వాల్వ్ ఉన్నారా, ఎంతమంది ఇన్వాల్వ్ ఉన్నారా అన్నది కూడా తెలియదు. అంటే ఈరోజు ఆడపిల్లల్ని కన్న ప్రతి అమ్మ తన గుండెల్ని గుప్పెట్లో పెట్టుకొని తిరగాలన్నమాట. అంటే ఆడపిల్ల బయటికి వెళ్తే ఇంటికి వచ్చేదాకా అసలు తను తిరిగి వస్తుందా రాదా అన్న భయంతో ఉండాలా? అంటే ఇండిపెండెన్స్ ఎవరికి వచ్చినట్టండి? దేశంలో ఇండిపెండెన్స్ ఎవరికి వచ్చినట్టు? ఇంత భయపడుతూ ఉండాల్సిన అవసరం ఏముంది ఆడపిల్లలకి అని ఇంకెప్పుడు రక్షిస్తారు? నిర్భయ తర్వాత ఇదొక కేసు అయ్యింది. అంటే ఇలాంటివి జరుగుతూ ఉంటే అప్పుడప్పుడు ప్రచారానికి వస్తాయి, తర్వాత ప్రచారంలో ఉండవా ఇవి? ఎన్ని రోజుల నుంచి ఇలాంటి అవమానాలు లేడీస్ పడుతూ ఉన్నారు. ఇట్ ఈస్ నాట్ one case, right, that we are going to stop. There are hundreds of other cases that may not come into limelight. Why are we addressing this one? అండ్ చిన్నప్పటి నుంచి ఆడపిల్ల పుట్టగానే నువ్వు ఆడపిల్లవమ్మా, నువ్వు ఏమి ఆడుకోవాలో అది చెప్తారు, నువ్వు దేంతో ఆడుకోవాలో చెప్తారు, నువ్వు ఎలా ఉండాలి అని చెప్తారు, నువ్వు ఎలా ఉండకూడదు, నువ్వేం వేసుకోవాలి, నువ్వేం వేసుకోకూడదు, నువ్వు ఎలా ప్రవర్తించాలి, ఎలా రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి, నీలో సహనం ఎంత ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, చివరికి తనకి కావాల్సిన ప్రొఫెషన్ కూడా తనకి ఇవ్వకుండా నువ్వు ఏం చెయ్యాలో మేం చెప్తాము, నువ్వు ఎక్కడ ఉద్యోగం చెయ్యాలో మేం చెప్తామని చెప్పిన వాళ్ళు
అలాగే పెంచుతున్నాం కూడా ఆడపిల్లల్ని భయపడుతూ. సో దీంట్లో ఒక పావంతా కూడా అబ్బాయిలకి నేర్పించలేమా? వై? ఎందుకు ఇంత సిస్టమ్ వెనకజారి ఉంది? ప్రతిసారి ఆడవాళ్ళు ముందు అడుగేస్తున్నప్పుడు ఎక్కడొక్కడ ఇలాంటి ఇన్సిడెంట్ అవ్వడం, మళ్ళీ భయంతో వెనకడిగేయడం, ఎందుకు ఇలా జరుగుతుంది? అండ్ హోప్లెస్ థింగ్ ఎక్కడొస్తుందనంటే, ఇంత జరిగిన తర్వాత కూడా అక్కడ తెలుసు ఎంత ఘోరమైన సిచ్యువేషన్లో ఉంది, తన ఏం చేశారు తనతో తెలిసిన తర్వాత ఒకే క్వశ్చన్తో ఈ కేసు కొట్టేస్తారండి. ఏంటో తెలుసా? ఆ అమ్మాయి ఆ టైంలో అక్కడ ఏం చేస్తుంది? దిస్ ఇస్ అ క్వశ్చన్ వీఆర్ గోయింగ్ టు ఆస్క్ అ గర్ల్. దిస్ ఇస్ నాట్ ఫేర్. సో ఇక్కడ అన్నది దిస్ ఇస్ నాట్ గెటింగ్ ఇన్ టు అ జస్టిఫైబుల్ రోల్. యాక్చువల్లీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. లెట్ ద క్రైమ్ రెడ్యూస్ ఆన్ విమెన్. Let the women be, empowered in this country, and in her own country she should feel safe. That is what we have to convey to all the audience over here. ఏంటంటే ఇది కేవలం వందల్లో జరగట్లేదు, వేలల్లో జరుగుతున్నాయి. ప్రతి గంటకు లక్షల్లో కూడా. అంటే తెలిసి కొన్ని బయటకు వస్తున్నాయి, కానీ తెలియక ఇంకెన్ని మరుగున పడుతున్నాయో అర్థం కావట్లేదు. ఈరోజు చెప్తున్నానండి, ఎంతమంది మా ఆడవాళ్ళలో చెప్పగలరు కాన్ఫిడెంట్గా, నాకు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నా ప్లేస్ చాలా సేఫ్, నేను చాలా సేఫ్గా ఉన్నాను, నన్ను అందరూ బాగా చూసుకున్నారు అని ఎంతమంది కాన్ఫిడెంట్గా చెప్పగలరు? చెప్పండి. చెప్పలేరు. తన దేశంలో ఉంటూ తన వాళ్ళతో ఉంటూ కూడా షీఈ్ అన్సేఫ్. వై? ఇంకెక్కడికి వెళ్తారు వాళ్ళు? సో అది ఆ ప్రశ్నకి జవాబు కావాలి. జవాబు లేని ప్రశ్న మీరు అనేది కూడా వేశారు మ్యామ్, అది అక్కడ జరుగుతుంది. అండ్ కమింగ్ టు ద అడ్వకేట్ మరి ఉదయకాంత్ గారు, సో ఈ అంటే ఇప్పుడు ప్రెజెంట్ జరుగుతున్న ఇన్సిడెంట్ని అయితే మీ దగ్గర నుంచి ఒక డిఫరెంట్గా తీసుకురావాలని కూడా నేను అడుగుతున్నాను. ఎందుకోసం అంటే మరి డిఏవి స్కూల్లో జరిగిన ఇన్సిడెంట్ని మీరు పట్టుబట్టి 6 నెలల్లో ఆ జడ్జిమెంట్ వచ్చేలా చేసిన ఘనత అనేది కూడా మీ దగ్గర నుంచి ఉంది. మరి అలాంటి వారు ఇలాంటివి విన్నప్పుడు సో మరి ఈ కేసు మీద మీ దగ్గర నుంచి వచ్చే ఒపీనియన్ ఏంటి, అది తెలుసుకోవాలని ప్రేక్షకులు కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు. ప్లీజ్ చెప్పండి సార్. వెరీ ఫస్ట్ అవుట్ సెట్ మొట్టమొదటిగా ఆ తల్లిదండ్రులకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాను. అండ్ డాక్టర్ మెడికో యంత్రాంగానికి కూడా ఈరోజు నా ఒక సానుభూతి తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇది జరిగింది ఒక డాక్టర్ పైన కాదు, డాక్టర్ వృత్తిలో ఉండి సేవ చేస్తున్న ప్రతి డాక్టర్ పైన జరిగిన ఈ యొక్క మానభంగం అని అనుకోవచ్చు. అండ్ ఆ ఒక ఆత్మ శాంతించాలి భగవంతుడు ప్రార్థిస్తూ ఉన్నాను. విషయానికి వెళ్తే, ఏదైతే కలకట్టాలో జరిగింది వెస్ట్ బెంగాల్లో ఒక డాక్టర్ రేప్ మర్డర్ ఒక సెన్సేషనల్గా ఈరోజు దేశవ్యాప్తంగా యావత్ ప్రజానికి ముక్తి కంఠంతో ఖండిస్తూ ఉన్నది. సో ఇది పునరుద్ధరణ కావద్దని మీరు అడిగిన ఒక క్వశ్చన్ మళ్ళీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. గత 2 సంవత్సరాల క్రితం ఒక 4 years గర్ల్ను కూడా వదలకుండా మానభంగం చేస్తే మీరు అన్నట్టుగా ఈవెన్ మీ ఛానల్లో కూడా నేను మాట్లాడడం జరిగింది. అప్పుడు వితిన్ 6 monthsలో ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో ఆయనకు శిక్ష పడేంత వరకు కూడా నిద్రపోకుండా కూడా మీడియా సహకారంతో కానీ నేను కానీ జ్యుడిషియల్ యంత్రాంగం కానీ పోలీస్ యంత్రాంగం పనిచేసి ఆ ఒక వ్యక్తికి శిక్షణ విధించడం జరిగింది. లైఫ్ ఇంప్రిజన్మెంట్. ఒక రేప్ చేస్తే ఒక చిన్న పాప 4 years గర్ల్ మీద జరిగిన అఘాయిత్యానికి 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది ఈరోజు న్యాయస్థానం. అటువంటి చట్టాలు మనలో ఉన్నప్పటికీ కూడా ఈరోజు వాటిని మనం ప్రివెంట్ చేయలేకపోతున్నాము అన్నది మాత్రము ఇది చాలా బాధాకరమైన విషయం. మనం ఒక సినిమా గుర్తు చేయాలి, ఊపిరి సినిమా అని చెప్పి నాగార్జున గారు మాట్లాడుతూ అంటాడు. ఏంటంటే నాగార్జునతోనే పక్కకి ఇంకొక హీరో ఉంటాడు మాట్లాడుతూ, అన్నయ్య నీ కళ్ళల్లోకి వచ్చిన కన్నీరు తూర్చేవారు కాదు, నీ కంటికి కన్నీరు రాకుండా ఉండేవారు ఇంపార్టెంట్, కాబట్టి మీ జీవితం సెటిల్ కావాలంటారు. నేరం జరిగిన తర్వాత ఏం చేయాలనేది ఆలోచించడం కాదు, జరగకుండా ఉండడానికి ఏం చేయాలి అన్నది మనము ఆలోచించేసి దాని ప్రికాషన్స్ తీసుకోవాలి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దీనికి ఈ యంత్రాంగము ప్రభుత్వ యంత్రాంగము ఉందా లేదా అన్నది ప్రభుత్వం ఆలోచించాలి. ప్రభుత్వం సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక డాక్టర్ 36 గంటలు పని చేస్తున్నప్పుడు ఆ డాక్టర్ను అబ్జర్వ్ చేయాల్సిన ఆ ఒక డిపార్ట్మెంట్ అఫీషియల్స్ కావచ్చు, సీనియర్ డాక్టర్సే కావచ్చు, హాస్పిటల్ యంత్రాంగం కావచ్చు, లేదంటే మెడికల్ కాలేజ్ యంత్రాంగం కావచ్చు, ఏ డాక్టర్ ఎక్కడికి వెళ్తున్నారు, ఏ డాక్టర్ ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళకి అక్కడ సేఫ్టీ సెక్యూరిటీ ఉందా లేదా. ఒక మాట మాట్లాడుతాను, అమెరికన్ కంట్రీస్కి వెళ్తే, అదర్ కంట్రీస్కి వెళ్తే 24/7 ఎవ్రీ ఇండివిజువల్ మీద ఒక కెమెరా అనేది మానిటర్ చేస్తూ ఉంటుంది. మన ఇండియన్ సిస్టంలో కూడా అటువంటి మానిటరింగ్ సిస్టమ్ ఖచ్చితంగా రావాలి.
అది మ్యాండేట్ కావాలి. అది ఇంట్లో కాకుండా అట్లీస్ట్ పబ్లిక్ ప్లేసెస్లో కూడా ఏ మనిషి కనుక ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగానే వాడిని ఖచ్చితంగా ఒక నిఘా తనపై ఉండాలి. ఉన్నప్పుడే వాడు ఏం చేస్తున్నది అన్నది ఒక సిస్టమ్ అబ్జర్వేషన్ ఉన్నప్పుడే వాడు చేసే పనికి ఆలోచించుతాడు. అటువంటి మెకానిజం కనుక మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే ఇటువంటి నేరాలు పూర్తిగా జరిగాయి. ఈరోజు మీరు మాట్లాడుతున్నారు, డాక్టర్ గారు మాట్లాడుతున్నారు, సైకాట్రిస్ట్ మాట్లాడుతున్నారు, అందరూ మాట్లాడుతున్నారు. జరిగిన దానికి ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అనే దానికంటే జరగకుండా ఉండడానికి ఈ ప్రభుత్వ యంత్రాంగాలు ఏం చేయాలన్న దాని మీద ఎంఫసైజ్ మనం చేయాలి. మనం మీడియా ద్వారా చేయించే విధంగా మనం పని చేయాలి. అది కనుక చేయించగలిగితే ఇటువంటి నేరాలు నిర్మూలించబడతాయి. మీరు మాట్లాడుకుంటూ వస్తున్నారు, ఎవ్రీ అవర్ ఎవ్రీ మినిట్ దెర్ ఇస్ ఎ రేప్ కేస్, ఎవ్రీ మినిట్ దెర్ ఇస్ ఎ రేప్ కేస్. బట్ ఈ ఎవ్రీ మినిట్ జరుగుతున్న రేప్ను మనం ఎందుకు నిర్మూలించలేకపోతున్నాము? వైఫల్యం ఎక్కడుంది? ఈ యొక్క డాక్టర్, ఒక మెడికల్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో తనను అంత హీనంగా, దారుణంగా, ఘోరంగా చంపేసిన తర్వాత కూడా ఆ ఎవిడెన్స్ మొత్తం డిస్ట్రాయ్ చేయడానికి అని చెప్పేసి ఆ కాలేజ్ మొత్తం అంటే వాల్స్ బ్రేక్ చేయడము, అవును, ప్రొవిజన్స్ మార్చడము అండ్ ఇన్వెస్టిగేషన్ను ల్యాబ్స్ చేయడము, ఆ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసిన విధంలో కూడా సూసైడ్ చేసుకుంది మీ అమ్మాయి అని చెప్పేసి పిలిపించుకొని 3 hours పేరెంట్స్ని వెయిట్ చేయించడము. అంటే అక్కడ ఒక కాలేజ్ యొక్క వైఫల్యమా, కాలేజ్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందా, కాలేజ్ నెగ్లిజెన్స్ ఉందా, కాలేజ్ తనను తాను ప్రొటెక్ట్ చేసుకుంటుందా, లేదంటే దోషులను కాపాడుతుందా, అసలు ఏమి జరిగింది అన్నది ఇన్వెస్టిగేషన్లో వైఫల్యం అనేది మాత్రం 100% మనకు కనబడతా ఉంది. అంటే అంత ఇన్సిడెంట్ జరిగినప్పుడే ఇలాంటి రెనోవేషన్స్ చేయాల్సిన అవసరం అక్కడ ఏముంది? అంటే అక్కడ డిస్ట్రాయ్ చేయడానికనే కదా సార్. అది ఒకటి, నేరస్తులను తప్పించడం ఒకటి. ఇప్పుడు నేను చూస్తున్నా, ఎవరైతే ఈరోజు సంజయ్ రాయ్ అన్న వ్యక్తిని అక్యూజ్ కింద తీసుకొచ్చేసి అరెస్ట్ చేసిన తర్వాత తను మాట్లాడుతున్న మాటలు మనం గమనిస్తే, నన్ను చంపేస్తారా చంపేసుకోండి అన్నది మాట్లాడుతున్నారు. సంజయ్ రాయ్ని పట్టుకోవడానికి ఒకటే ఒక ఎవిడెన్స్ దొరికింది వాళ్ళకి. ఏది? ఆ బ్లూటూత్ ఏదైతే ఉందో ఆ బ్లూటూత్ తన మొబైల్ని ఆల్రెడీ కనెక్ట్ అయి ఉందని చెప్పి అంటున్నారు. నిజంగానే అంత మర్డర్ చేసిన వాడు ఒక్క వ్యక్తి చేసింది కాదు, అది ఎంతో మంది గ్రూప్ ఆఫ్ పర్సన్స్ చేస్తే తప్ప అది ఇప్పుడు సైంటిఫిక్ ఏదైతే సెమెన్ కలెక్షన్ ఆఫ్ సెమెన్ ఏదైతే ఉందో, ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ కానీ లేకపోతే అంటే ఒక ఇండివిజువల్ కు ఎంతైతే సెమెన్ ఎక్స్ట్రాక్ట్ కావాలో అంతకంటే కూడా ఎక్కువ అయిందని చెప్పేసి చెప్పుకొస్తున్నప్పుడు మరి ఒకడే నేరస్తుడు బయటకు వచ్చేసి మాట్లాడుతున్నాడు, నన్ను చంపేస్తే చంపేసుకోండి అని మాట్లాడుతున్నాడు. మరి మిగతా 9 మంది 5-6 నేరస్తుల సంగతి ఏంటిది? వాళ్ళని పట్టుకోవాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగం మీద ఉన్నది. పోలీస్ వైఫల్యం చెందింది దాని మీద. కానీ అక్కడ దీని మీద మన ప్రశ్నకు సమాధానం ఎవరు ఇవ్వాలి? అక్కడ సీసీటీవీ కెమెరాలు కూడా పడగొట్టడం జరిగింది. సీసీ కెమెరాస్ ఎందుకు డిస్ట్రాయ్ అయినాయి? సీసీ కెమెరా ఎవిడెన్సెస్ ఎందుకు లేవు? నిజంగానే ఈ సంజయ్ రాయ్ నేరం చేసినాడా, లేకపోతే ఇంకెవరైనా నేరం చేసి సంజయ్ రాయ్ని ఇక్కడ బలిపశం చేస్తున్నారా, లేదంటే సంజయ్ రాయ్ని అసలు దోషులను తప్పించడానికి అని చెప్పి ఒక పావం కింద వాడుకుంటా ఉన్నారా అన్నది మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన తెలంగాణ రాష్ట్రంలో ఇదివరకు ఒక దిశ కేసు అనేది జరిగింది. ఇది కూడా సేమ్ సిమిలర్ ఒక డాక్టర్ ఇన్సిడెంట్. ఒక డాక్టర్ని తీసుకెళ్లేసి చంపేసిన తర్వాత ఆ డాక్టర్ని కాలు పెట్టేసినారని చెప్పినారు. ఆ డాక్టర్ని చంపేసింది ఎవరంటే ఒక మైనర్ బాయ్స్, 4-5 అని చెప్పేసి వాళ్ళని సీన్ రీకన్స్ట్రక్ట్ చేయాలని చెప్పి తీసుకొచ్చేసి వాళ్ళను నిర్దాక్షిణంగా చంపేసినారు. యావత్ ప్రజానీకం ఆ రోజు ఇదే విధంగా మాట్లాడుకొచ్చింది. కానీ తర్వాత ఒక కమిటీ ఎంక్వైరీ చేసినారు. హ్యూమన్ రైట్స్ కమిటీస్ అన్ని బయటకు వచ్చినాయి. చిన్న పిల్లలను నిర్దోషులు తీసుకొచ్చేసి వాళ్ళని బలిపశులు చేసి చంపేసినారని చెప్పేసి అప్పుడు ఒకటి సిర్పుర్కర్ కమిషన్ అని చెప్పేసి ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీలో అప్పుడు ఎవరైతే ఇక్కడ కమిషనర్గా ఉన్నారో ఆ కమిషనర్ మీద కేసు రిజిస్టర్ అయింది. ఇప్పటికి కూడా ఎంక్వైరీ నడుస్తూ ఉన్నది, అది ఇంకా తేలలే. ఒక్కసారి నేరం జరిగిన తర్వాత పెద్దవాళ్ళనందరినీ కూడా పట్టుకొని తప్పించడానికి అని చెప్పేసి చిన్న వాళ్ళను, చిన్న చేపలను తీసుకొచ్చి బలిపశువులను చేస్తున్నారా? వాళ్ళని ఎరేసి వీళ్ళని తప్పిస్తా ఉన్నారా? ఇదివరకు కూడా మనం ఒక సినిమా యాక్టర్ది, నేను పేరు చెప్పకూడదుగా చెప్పట్లేదు, ఆ ఒక్క కేసులో కూడా ఆమెను మర్డర్ చేసిన తర్వాత ఒక చిన్న పిల్లని తీసుకొచ్చి టార్చర్ చేసినారు. ఆయనకు లాస్ట్కి ఏం జరిగింది? ఆయన అక్యూటల్ ఇచ్చేసి పంపించినారు కోర్టు. అసలు ఇన్వాల్వ్ అయింది ఆ మర్డర్ జరిగిన మాట వాస్తవమే, ఆ సినిమా యాక్టర్ రేప్ అయి చంపబడిన మాట వాస్తవమే, చంపబడిన తర్వాత ఒక చిన్న పిల్లని తీసుకెళ్లిన మాట వాస్తవమే, అరెస్ట్ చేసిన మాట వాస్తవమే, అరెస్ట్ చేసిన వ్యక్తిని అక్విటల్ చేసిన మాట వాస్తవమే. అంటే నేరం చేయలేదని నిర్దోషం అని చెప్పి. మరి నేరం చేసిన వ్యక్తులు ఎవరు?
అన్నది ఆ రోజు కూడా నిర్ధారించబడలేదు. ఈరోజు దిశ కేసులో నేరం జరిగిన వాళ్ళు, నేరం చేసిన వాళ్ళు ఈరోజు కూడా బయటికి రాలేదు. కానీ 4-5 చంపబడ్డారు ఎన్కౌంటర్లో. ఇప్పుడు వస్తున్న ఈ యొక్క ఇన్సిడెంట్లో నేను మొత్తం డాక్టర్స్ అందరు కూడా మీరు ఎవరెవరైతే ఈరోజు పబ్లిక్లోకి వచ్చి గొడవ పెడుతున్నారో, నిజంగా ఇన్వెస్టిగేషన్ అన్నది ఒక్కడి దృష్టిలో కాదు, 360 degrees డైమెన్షన్లో ఇన్వెస్టిగేషన్ చేస్తే తప్ప అసలైన దోషులు బయటికి రారు. ఇది ఒక్కటి చేసినారా 4 చేసినారా అన్న విషయాన్ని పక్కన పెడితే ఎవరు నేరం చేసినారు అన్న విషయాన్ని ఖచ్చితంగా ఈరోజు పబ్లిక్లో తీసుకురావాల్సిన బాధ్యత ఈరోజు పోలీసుల మీద ఉన్నది, ఆ వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం మీద ఉన్నది, కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఉంది. సో అందరం కూడా ఈరోజు ముక్తకంఠంతో ఖండించాల్సిన విషయము, అందరితో పాటు మనం ప్రొటెస్ట్ చేయాల్సింది, ఎవరైతే నేరం చేసినారో అసలైన దోషులను బయటికి తీసుకురావాలి. దోషులు ఎవరైనా పర్లేదు, శిక్ష పడాలి. హాస్పిటల్ ఎంత పెద్దదైనా, డాక్టర్స్ ఎంత పెద్దవాళ్ళైనా, దోషులు అది డాక్టర్లా లేదంటే కనుక ఇంకెవరైనా కూడా సహించేది లేదు. ఆ విధంగా కనుక మనం ప్రొటెస్ట్ చేయగలిగితే అటువంటి నేరాలు జరగకుండా నిర్మూలించబడతాయి. అండ్ ఇంకో విషయం, పనిష్మెంట్ విషయానికి వస్తే ఇదే మెయిన్. ఇప్పుడు ప్రతి ఒక్కరు కోరుకుంటుంది కూడా అదే. ఇలాంటి వాటికి పనిష్మెంట్స్ విషయానికి వచ్చేటప్పటికి ఎంత ఘోరంగా ఇస్తే మిగతా వాళ్ళు మారతారు, వాళ్ళ మైండ్ సెట్ లో కూడా మారే అవకాశాలు ఉంటాయనేది కూడా మనం ఇది జరగడానికి కూడా మర్డర్ అయిపోయింది. జస్టిస్ అన్నదానికి ఈ కేసులో జస్టిస్ అన్నదే లేదు. జస్టిస్ అన్న పదము ఈ కేసులో డిక్షనరీలో లేనే లేదు. అసలు జస్టిస్ అన్నది ఉండకూడదు. ఒక మనిషి చనిపోయిన తర్వాత, ఇంత బ్రూటల్గా రేప్ చేసి మర్డర్ చేసి చనిపోయిన తర్వాత ఈరోజు మీరు మాట్లాడుతున్నారు మాకు జస్టిస్ కావాలని చెప్పి. ఏంటి జస్టిస్? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ జస్టిస్ ఇన్ దిస్ కేస్? చెప్పండి. ఒక యాంకర్గా మీరు చెప్పండి, డాక్టర్ మీరు చెప్పండి, సైకాట్రిస్ట్గా మీరు చెప్పండి. సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే, న్యాయం కోసమో లేకుంటే జస్టిస్ కోసమో మనం ఇంత చేయాల్సి వస్తుంది. ఒక డాక్టర్ జస్టిస్ అన్న పదం లేదండి. దీనికి జస్టిస్ లేదు. దీనికి ఓన్లీ బ్యాలెన్స్ ఉంది. వీ నీడ్ బ్యాలెన్స్ ఫర్ ద మర్డర్ ఆఫ్ అభయ. ఇదే స్లోగన్ రావాలి. వీ డోంట్ వాంట్ ఎనీ జస్టిస్. దీనికి జస్టిస్ అన్న పదం లేదు. జస్టిస్ అన్నది ఈ మర్డర్ లో డిక్షనరీలా అసలు జస్టిస్ అన్నదే ఉండద్దు. ఇది బ్యాలెన్స్ కావాలి. ఇది బ్యాలెన్స్ ఎట్లా కావాలి? ఎవడైతే నేరం చేసినాడో, ఎవడైతే దోషులు ఉన్నారో వీరందరినీ కాలుకు కాలు, చెయ్యికి చెయ్యి, కన్నికి కన్ను, పన్నికి పన్ను విరిచేసినప్పుడే అది ప్రజా తీర్పు కావాలి, ప్రజా కోర్టులో పెట్టాలి. ఎంతమంది అయితే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు గ్రౌండ్లో తీసుకొచ్చి కట్టేయండి. నా కోర్టులందరినీ కూడా కట్టేసిన తర్వాత ఎవరైతే ఈరోజు అగ్రెసివ్గా మీరు ప్లైకార్డులు పట్టుకొని డాక్టర్లు బయట తిరుగుతున్నారు వాళ్ళకు వదిలేయండి నా కొడుకుల్ని శిక్షించడానికి. వీళ్ళని ఎవరిని కూడా చంపద్దు. అసలు చెప్పాలంటే వీళ్ళని బ్రతికించాలి, తిండి పెట్టాలి, అన్నం పెట్టాలి, నీళ్ళు పెట్టాలి, కట్టేసి పెట్టాలి. తోచినట్టు వాళ్ళని కాలు చేతులు కొట్టండి. అది పబ్లిక్లో మీలాంటి మీడియా వాళ్ళు చూపించాలి. అప్పుడు తప్ప ఇటువంటి నేరాలు నిర్మూలించబడి, ఇటువంటి నేరాలు ఆపబడి. నేరం చేసిన తర్వాత మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను. డాక్టర్ గారు మీరు చెప్పండి, వాట్ ఈస్ ద సింపులెస్ట్ వే ఆఫ్ కిల్లింగ్ ఎ పర్సన్? టెల్ మీ. సింప్లెస్ట్ వేస్ టు harass them. No. To harass day by day. No. The most simplest way of killing a person in this today's justice system is hanging. Without any pain. నొప్పి తెలియకుండా వాడిని ఊరేసి చంపేస్తా ఉన్నారు. అంటే ఇంత నేరం చేసిన వాడిని హ్యాంగ్ చేయాలని మీరు మాట్లాడుతున్నారు. వాడికి ఏం నొప్పి తెలుస్తుందండి? ఎటువంటి నొప్పి తెలియకుండా వాడిని చంపేసిన తర్వాత వాడికి నొప్పి తెలియదు, చంపబడ్డోనికి తెలియదు, చంపిన కుటుంబానికి తెలియదు. దాని తర్వాత ఎవరెవరైతే ఇటువంటి నేరాలు చేస్తున్నారో ఎవరు కూడా వాటి గురించి ఆలోచించరు. మనం ఇచ్చే శిక్ష ప్రజా కోర్టులో ప్రజా తీర్పు కావాలి. అది ప్రజలు ఇవ్వాలి శిక్ష. అది ఎట్లా ఇవ్వాలంటే ఇంకోసారి అది చేయడానికి ఇంకోటి భయపడాలి. ఇది ఎక్కడైతే మన దేశంలో కాదు, గల్ఫ్ కంట్రీస్ లో చూస్తాం చూడండి, కాళ్ళు చేతులు కట్టేసి షూట్ చేస్తారు చూడండి. అంతకంటే హీనంగా కనుక శిక్షించితే ఆ శిక్షలు ప్రజలు చూడగలిగితే ఇంకోటి చేయడానికి భయపడాలి. కానీ ఇదైతే మీరు మాట్లాడిన దాని ప్రకారం అయితే ఇది మనం వేరే దేశాలలోనో లేకపోతే మెయిన్ గా సినిమాలలోనో చూడడానికేమో ఉంటదేమో, కానీ ప్రజాస్వామ్య కాబట్టే ఈ రోజు రేపులు మానభంగాలు ఇంత విస్తరించిపోతున్నాయి. మీరు అంటున్నారు కదా మార్పు తీసుకురావాలంటే తీసుకురావాల్సిందే. ఈ రోజు పార్లమెంట్ లో బిల్లు అమెండ్ చేస్తున్నారు, అన్ని అమెండ్ చేస్తున్నారు. దీంట్లో ఎందుకు చేయట్లేదు? కొత్త చట్టాలు తీసుకొచ్చినారు. కొత్త చట్టాలలో పనిష్మెంట్స్ ఎందుకు స్ట్రింజెంట్ గా ఎంత అగ్రెసివ్ గా ఎందుకు చేయట్లేదు? పనిష్మెంట్ ఇచ్చిన తర్వాత వాడు ఎందుకు భయపడతలేడు? ఈ నేరం చేస్తే ఇటువంటి పనిష్మెంట్ పడుతుంది అంటే నేరం చేస్తూ ఆలోచిస్తున్నాడు. మన పిల్లలు ఆడపిల్లలే కనుక అటువంటి పరిస్థితులు ఉంటే మనం ఇదే రకంగా మాట్లాడతామా? ఈ పార్లమెంటర్స్ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎవరైతే బిల్లులు పాస్ చేసి లెజిస్లేషన్ లో లేకపోతే పార్లమెంట్ ఉన్నారు, బిల్లు పాస్ చేసే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఉంటే కనుక ఇదే రకంగా వాళ్ళ ఇంట్లో ఒక ఆడపిల్లలు ఉంటే కనుక వాళ్ళు ఇదే బిల్లు పాస్ చేస్తారా? వచ్చే పనిష్మెంట్ మన ఇంట్లో ఆడపిల్లలు జరిగితే ఎట్లా ఉండాలి అటువంటి చట్టాలు తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత ఆ పనిష్మెంట్ చూసి భయపడాలి. భయపడేవాడు ఎవడు మళ్ళీ రిపీటెడ్ గా పనిష్మెంట్ చేయడు. మీకు చట్టంలో ఉన్న విసులుబాటు చెప్తా. వీడు నేరం చేసిన తర్వాత విత్ ఇన్ 6 నెలల్లో బెయిల్ మ్యాండేట్ చేస్తున్నారు. 6 నెలల బెయిల్ మ్యాండేట్ వారికి ఒక లిబర్టీ ఇస్తున్నాడు. నువ్వు అక్యూజ్డ్ నువ్వు నేరం చేసినావా లేదా
నిర్ధారించుకోవడానికి. దానికి తగిన సాక్ష్యాధారాలు ఉండాలి. సాక్ష్యాలు మీరు అన్నట్టుగా ఈ కేసులో ఇప్పటికి మొత్తం ఎవిడెన్స్ మొత్తం ట్యాంపర్ అయిపోయినాయి. అయిపోయాయి. శిక్ష ఫస్ట్ ఏదైతే 5 days ఉన్నాయో ఆ 5 daysలోనే చేయాల్సింది కోల్కతా పోలీసులు చేయాల్సింది మొత్తం చేసేసారు. అయిపోయిన తర్వాత అక్కడున్న ధర్మాసనం, కోల్కతా ధర్మాసనం ఏదైతే ఉందో వాళ్ళకు కొంచెం అక్షింతలు వేసేసి ఇట్లా కాదు సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయండి అంటేనే అప్పుడు సిబిఐకి వచ్చింది. ఈ లోపలే జరగాల్సిన డ్యామేజ్ ఏదైతే జరిగిపోయింది. కానీ బయోలాజికల్ గా 5 days కన్నా ఎవిడెన్స్ 5 days కన్నా ఎక్కువ ఉండదు. ఇన్వాల్వ్ ఉంటే దెన్ మీరు నిజంగా న్యాయాన్ని కప్పిపుచ్చేస్తున్నారు కదా. యు ఆర్ పుషింగ్ ఇట్ ఆఫ్ ఆన్ ద కామన్ మ్యాన్. యాక్చువల్లీ కామన్ మ్యాన్ ఎప్పుడూ నష్టపోతున్నాడు. కానీ ఇక్కడ ఎందుకు ప్రొటెక్షన్ దొరుకుతుంది? వై ఆర్ దే నాట్ కమింగ్ అవుట్? ఇట్ ఈస్ అ మిస్టేక్. దే నీడ్ టు యాక్సెప్ట్ ఇట్. ఎందుకు జరగట్లేదు ఆ పని? వాళ్ళకి ఎందుకు బెయిల్స్ దొరుకుతున్నాయి తొందరగా? అదే నార్మల్ పర్సన్ చేస్తే వాళ్ళకి బెయిల్ ఇస్తారా? వాళ్ళకి బెయిల్ ఇస్తారా సార్? ఇప్పుడు చట్టంలో ఉన్న, నేను ఇదివరకు అదే అన్నాను, చట్టంలో ఉన్న వెసులుబాటు చట్టాలు చుట్టాలు అయిపోతున్నాయి. అది జరగకూడదు. సేమ్ టైం ఇటువంటి ఇన్నోసెంట్స్ ని తీసుకొచ్చి ప్రొజెక్ట్ చేస్తున్నారు. వీడు ఇన్నోసెంట్ అని నేను అన్నాను. బట్ అంటిల్ అండ్ అన్లెస్ వాడే నేరం చేసిన అన్నది పబ్లిక్ డొమైన్స్ లో అయితే సీసీ కెమెరా ఫుటేజెస్ కానీ లేకపోతే ఏ రకంగా నేను చూస్తున్న కోణంలో, అంటే నేను ఒక న్యాయవాదిగా ఇన్వెస్టిగేషన్స్ ఎట్లా జరుగుతాయి, ట్రయల్స్ ఎట్లా జరుగుతాయి, ఎవిడెన్స్ ఎట్లా ఎస్టాబ్లిష్ అవుతాయి, ఇవన్నీ చూస్తాము. వాని బ్లూటూత్ డివైస్ అక్కడ ఎందుకు పడింది, పడిందా లేదంటే పెట్టినారా? ఇంకోటి, వాడి డివైస్ వాడి ఇంటికెళ్ళి ట్రావెల్ చేసి వాడి ఇంటికి వెళ్ళి అంతసేపు కూడా వాడి డివైస్ ఎందుకు ఆఫ్ చేసుకోలేదు? వాడు ఇంటికి వెళ్ళి హ్యాపీగా దుప్పటి కప్పుకొని పడుకునేంత వరకు కూడా వానికి సెన్స్ పనిచేయలేదు, నా డివైస్ కనబడట్లేదు అని చెప్పి వాడు ఎందుకు స్విచ్ ఆఫ్ చేయలేదు? ఇవన్నీ ఆలోచించుతా ఉంటే అనుమానించాల్సింది వాడినా మన ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్. మరి దీని గురించి కూడా దీనికి ప్రశ్నకు సమాధానము ప్రజలు మళ్ళీ కూడా పునరుద్ధరణ చేసుకోవాలి, ఆలోచించాలి. అసలే దోషులు ఎవరో వాళ్ళని బయటికి తీయాలి. ఒక్క వ్యక్తి చేసిన నేరం ఇది కాదు. అండ్ ఒకటి, హాస్పిటల్కి వెళ్తే ఇద్దరు డాక్టర్స్ వెళ్తారు, ప్రిన్సిపల్ వెళ్తారు, పేషెంట్స్ వెళ్తారు. వీడొక వాలంటరీ, పోలీస్ వాలంటరీ వీడు. అండ్ వీడికి ఉన్నాయి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి, 4-5 క్రిమినల్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి. వీడు ఒక రిపీటెడ్ అఫెండరు ఈ యొక్క నేరం చేసినాడని చెప్పేసి వాని మీద ఈ రకంగా ముద్రేసేసి వాడిని మళ్ళీ ఇది ఒక కేసులు ఇంటికి ఇచ్చినారని నా ఒక పర్సనల్ ఒపీనియన్. దీని మీద ఎట్లా ఇన్వెస్టిగేషన్ పోతుంది నాకు. ఒక హాస్పిటల్లో ఇప్పుడు ఎక్కడో ఎందుకు మనకు ఉస్మానియా గాంధీ నిమ్స్ లోనే, ఇప్పుడు నేను ఒక డాక్టర్ని, నేను ఉస్మానియా గాంధీ నిమ్స్ 3 ప్రదేశాల్లో పనిచేశాను. నన్నే అక్కడ వదిలేసి ఇంకో డిపార్ట్మెంట్కి వెళ్ళాలంటే ఐ విల్ బి కన్ఫ్యూజ్డ్. బట్ దిస్ ఫెలో ఈ హ్యాడ్ ఎవ్రీ ఎవిడెన్స్. అంటే ఆ టైంకి వాళ్ళు వస్తారు, 3 o'clock అక్కడికి వెళ్తారు. సెమినార్ రూమ్, యూజువల్లీ పల్మనాలజీ డిపార్ట్మెంట్స్ అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, ఆర్జీకార్ మెడికల్ కాలేజ్, ఇట్ వాస్ బిల్డ్ వెరీ ఓల్డ్, అంటే 1816 ఆ సెంచరీస్లో కట్టారు. ఎప్పుడైనా పల్మనాలజీ డిపార్ట్మెంట్స్ ఎప్పుడైనా ఎక్కడ పెడతారంటే దే విల్ బి ఫార్ అవే. ఈ ట్యూబర్క్లోసిస్ ఇవన్నీ అంటువ్యాధులు కాబట్టి దే వర్ బిల్ట్ ఇన్ ఎ స్టేజ్ కంప్లీట్లీ అసైడ్ ఉండేటట్టు బిల్డ్ చేస్తారు. కొంచెం దూరంగా. ఇఫ్ యూ గో టు ఎనీ, మన ఉస్మానియాకి పోయినా, యూ గో టు పల్మనాలజీ డిపార్ట్మెంట్కి వెళ్ళినా దే విల్ బి కంప్లీట్లీ ఐసోలేటెడ్. ఉస్మానియా అయితే కంప్లీట్లీ టీబీసీడీ హాస్పిటల్ ఇస్ కంప్లీట్లీ ఐసోలేటెడ్. అలాంటి ప్రదేశంలో దిస్ ఫెలో వాజ్, హీ హ్యాడ్ అన్ ఇన్ఫర్మేషన్, లేకపోతే సార్ అన్నట్టు ఇస్ దర్ ఎనీ అదర్ కాన్స్పిరసీ థియరీ, వీ నెవర్ నో. హీ వాజ్ దేర్ ఎట్ 3 o'clock నైట్ 3 o'clock. అంటే ఆ అమ్మాయి 2 గంటలకు అన్నం తిన్నదంటే దే వుడ్ హావ్ బీన్ డెఫినెట్లీ బిజీ. దే వుడ్ హావ్ బీన్ డెఫినెట్లీ 2 o'clock వరకు భోజనం చేయాల్సి వచ్చే పరిస్థితి వచ్చిందంటే 2 గంటల వరకు వాళ్ళందరూ పనిచేశారు. పనిచేసి అప్పుడు 3 గంటలకు రూమ్కి వెళ్ళారు. 3 గంటల రూమ్కి వెళ్ళినప్పుడు దే వర్ ఆల్ ప్రిపేర్డ్. బ్లడీ ఒక్కడా 10 మంది చేశాడా ఏం తెలియదు, కానీ దే వర్ ఆల్ ప్రిపేర్డ్. 3 గంటలకు వాడు సీసీ కెమెరాలో 3 గంటలకు రావడము, మళ్ళీ 4 గంటలకు వెళ్ళిపోవడము. వెదర్ ఇట్స్ ప్రీ ప్లాన్ మర్డర్. లేడీస్ కి ఇంకో రెస్టింగ్ రూమ్ కూడా లేదు అక్కడ. ఐ మీన్ నో ప్రొవిజన్ వాస్ గివెన్ ఇట్ సీమ్స్, అండ్ దట్ ఇస్ ఆల్సో బీన్ హైలైటెడ్ ఓవర్ దేర్. ఇట్స్ సెమినార్ రూమ్ అంటే రేపు నెక్స్ట్ డే మార్నింగ్ ఏదైనా క్లాసెస్ ఏమైనా చూస్తే పడుకో. ఆ రూమ్ కూడా ఇఫ్ యూ సీ, ఐ గాట్ సమ్ పిక్చర్స్ పంపించారు ఫ్రెండ్స్ అక్కడ ఉన్న వాళ్ళు. ఈ సెమినార్ రూమ్ అంటే పడుకోవడానికి అక్కడ బెడ్ ఏం లేదు, స్టేజ్ డయాస్ ఉంటుంది కదా, దాని మీద ఒక ప్లాంక్ వేసేసి దాని మీద పడుకుంటున్నారు. దిస్ ఆర్ బేసిక్. అంటే ఫస్ట్ నుంచి కూడా డాక్టర్స్ డిమాండ్ ఇక్కడ మేము అడిగేది వాట్ వీఆర్ ఆస్కింగ్ ఈస్ బేసిక్ రిక్వైర్మెంట్సే. ఏంటంటే బేసిక్ రిక్వైర్మెంట్స్ అనేది కూడా మీకు అక్కడ ఉన్న వర్క్ చేసే హాస్పిటల్లో దొరకట్లేదు. అదే కదా వాట్ వీఆర్ ఫస్ట్ నుంచి అడిగేది కూడా. ఏదో లగ్జరీస్, మాకేదో వైఫై కావాలి, ఇంటర్నెట్ కావాలి, టీవీ, ఫ్రిడ్జ్ కావాలి, ఏసీ కావాలి, ఇవి కాదు అడిగేది. వాట్ వీఆర్ ఆస్కింగ్ ఈస్ బేసిక్ రిక్వైర్మెంట్. అంటే అన్ని 36 గంటలు పనిచేసినప్పుడు ఒక మంచి తిండి, రెస్ట్ తీసుకోవాల్సిన మంచి రూము, వాష్రూమ్కి ఒక కంఫర్టబుల్ వాష్రూము. ఎంతోమంది అమ్మాయిలు, ఐ హ్యావ్ ఎ సిస్టర్ విజ్ అ డాక్టర్, వైఫ్ విజ్ అ డాక్టర్,
కొన్నిసార్లు నీళ్ళు కూడా తాగరు అక్కడ హాస్పిటల్ ఎక్కడ వాష్రూమ్ పోవాల్సి వస్తుందని. ఓకే. ఇఫ్ యూ గో టు ఎనీ ఉస్మానియా అండ్ ఎనీ హాస్పిటల్స్కి వెళ్తే ద వాష్రూమ్స్ ఆర్ సో పెథటిక్. ఒక గటర్, యూ కాంట్ ఈవెన్ గో టు వాష్రూమ్. చాలా మెడికల్ కాలేజ్లో అంటే దే హ్యావ్ టేకెన్ రెసిడెన్స్ ఫర్ గ్రాంటెడ్. అందరి తప్పు దీంట్లో. అంటే ఒక బేసిక్ రిక్వైర్మెంట్స్ అనేవి ఒక పీజీకి ఉండొద్దు అనేది ఒక నార్మల్సీ లాగా అయిపోయింది. పనిచేయాలి, కుక్కలాగా పనిచేయాలి. ఒక ఇందులో కూడా లేడీస్ సీనియర్ డాక్టర్స్ కి ఐ మీన్ టు సే దే ఆర్ బెంట్ టు సమ్ కైండ్ ఆఫ్ హరాస్మెంట్స్ అన్నట్టే వింటూ. ఇక్కడ కూడా ఏంటంటే ఈ అమ్మాయి కేసులో కూడా మెయిన్గా 36 hours కంటిన్యూస్గా ఉన్న డ్యూటీ అనేది కూడా ఇలాంటి వేస్తూ ఉన్నారు అంటే సో ఇది ఒక టైప్ ఆఫ్ పనిష్మెంట్స్ అనేది కూడా ఇస్తున్నారని చెప్పేసి తన తోటి స్నేహితులు అనే వాళ్ళు కూడా అక్కడ చెప్పినవి కూడా వచ్చాయి బయటికి. ఐ డిసగ్రీ ఫర్ దిస్ వన్. బట్ అంటే 36 గంటలు అనేది పీజీకి ఇట్ హెస్ బికమ్ ఏ నార్మల్సీ. 36 hours అనేది ఫస్ట్ ఇయర్ రెసిడెంట్కి ఈవెన్ ఎవరు చేసినా డ్యూటీ చేసినా వీఆర్ ట్రైన్ టు డూ వర్క్ ఫర్ లాంగర్ అవర్స్. అంటే వీ డోంట్ టేక్ ఇట్ యాజ్ ఎ పనిష్మెంట్ ఆల్సో. ఈవెన్ టుడే వీ డోంట్ టేక్ ఇట్ యాజ్ ఎ పనిష్మెంట్. ఓకే. బికాస్ వీ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ టు కమ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. ఒకవేళ ఈరోజు నేను ఇంటికి వెళ్ళి పడుకొని నాకు నిద్ర తల దెబ్బ తగిలింది అని కేసు వచ్చిందంటే నాకు నిద్ర లేదు నేను రాను అనే స్టేజ్లో ఉండొద్దు. ఐ షుడ్ బీ ప్రిపేర్డ్ టు కమ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. అలానే అంటే మనకు డాక్టర్ పేషెంట్ రేషియో ఎక్కువ ఉంది కాబట్టి వీఆర్ నాట్ ఏబుల్ టు అకామిడేట్ సో మెనీ పీపుల్ ఎట్ ఎనీ గివెన్ హాస్పిటల్లో. ఒక పేషెంట్కి ఒక డాక్టర్ అనేది మన 1:5 రేషియో లేదు. ఇట్ ఈస్ 1:100. ఒక డాక్టర్ 100 మందిని చూసుకోవాలి. అప్పుడు నేను ఇంతే స్ట్రిక్ట్, ఇంతే గైడ్లైన్లో ఇంతే పని చేస్తానంటే కుదరదు. వీ ఆల్ నో, మేము పనిచేసేటప్పుడు మాకు తెలుసు ఇట్ ఈస్ ఫిజికలీ నాట్ పాసిబుల్ అని. ఒక టీవీ, ఒక ఫోన్ 36 గంటలు పనిచేయదు. ఇట్ హ్యాస్ టు టేక్ ఏ బ్రేక్. మనుషులమే వీ నీడ్ ఏ బ్రేక్. కానీ పరిస్థితులు, సిచ్యువేషన్స్ ఆర్ లైక్ దట్ వేర్ యూ హ్యావ్ టు వర్క్. పని చేయకపోతే అగైన్ దెర్ ఈస్ అగైన్ అనదర్ థింగ్. పని చేస్తే ఇలాంటి విషయాలు అవుతాయి. అందుకే వాట్ వీఆర్ డిమాండింగ్ ఇస్ ఎ బేసిక్ థింగ్. మేము ఏమడుతున్నాము, ఒక మంచి రూము పడుకోవడానికి, తినడానికి ఒక మంచి ఆహారము, సెక్యూరిటీ అయితే నేను ఎంబీబీఎస్ చేస్తున్నప్పటి నుంచి వీఆర్ ప్రొటెస్టింగ్. అంటే 2003 నుంచి స్టార్ట్ చేస్తే అంతకుముందు మా సీనియర్స్ వీఆర్ బీన్ ప్రొటెస్టింగ్ ఫర్ సెక్యూరిటీ అనేది కూడా మీకు ప్రాపర్గా దొరకట్లేదు అంటారా? సెక్యూరిటీ ఎప్పుడు ఉండదు. ఇప్పుడు ఈరోజు మీరు ఏదైనా హాస్పిటల్కి వెళ్ళండి, గవర్నమెంట్ హాస్పిటల్కి, సెక్యూరిటీ గార్డ్ విల్ బి సో థిన్ అండ్ లీన్. ఓకే. ఆ అబ్బాయి, ఆ సెక్యూరిటీ గార్డ్ ఏదైనా గొడవ అవుతుంది అనుకో, ఫస్ట్ సెక్యూరిటీ గార్డ్ విల్ బి స్టే వెరీ ఫార్. ఓకే. చాలా దూరం వెళ్ళిపోతాడు. ఆ సెక్యూరిటీ గార్డ్కి ఎక్కడ దెబ్బలు తగులుతాయని మేము చూసుకోవాల్సి వస్తుంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీ హ్యావ్ టు ఫైట్. అందుకే వీ నీడ్ టు చేంజ్ ద లా. ఇప్పుడు మనకి యూఎస్లో కానీ, యూకేలో కానీ, యూకేలో అయితే NHS యాక్ట్ ఉంటుంది. ఓకే. యూఎస్లో అయితే ఇఫ్ యూ అటాక్ ఎనీ డాక్టర్ దే ట్రీట్ ఇట్ యాజ్ ఫెలోనీ అంటే ఆల్మోస్ట్ ఏ క్రైమ్ ఈక్వలెంట్ టు వేర్ క్రైమ్. ఎంత హీనియస్ క్రైమ్ అంటే యూ కెన్ ఈవెన్ హ్యాంగ్ టు డెత్ ఆర్ లైఫ్ ప్రిజన్మెంట్ వరకు ఉంటుంది. ఆస్ట్రేలియా అంటే వీ టేక్, అంటే మన ఇండియన్ మెడికల్ సిచ్యువేషన్ అన్ని వీ టేక్ రూల్స్ ఫ్రమ్ యూఎస్ కానీ, యూకే కానీ, ఆస్ట్రేలియా. ఈవెన్ ఆస్ట్రేలియాలో కూడా దెర్ ఆర్ ప్యానిక్ బటన్స్. ఏదైనా అయితే ఇమీడియట్గా ప్యానిక్ బటన్స్ ఉంటాయి. యూఎస్లో దేర్ ఆర్ స్ట్రిక్ట్ లాస్, వెరీ స్ట్రిక్ట్గా ఉంటాయి. పెథటిక్ సిస్టమ్ చూడండి. దీస్ పీపుల్ ఆర్ ఫ్రంట్ లైన్ వారియర్స్ అంటాము. సోల్జర్స్ కానీ, డాక్టర్స్ కానివ్వండి. కోవిడ్ టైంలో వీ హ్యావ్ సీన్ లైక్ 24/7 దే వర్ స్టాండింగ్ బిసైడ్ ద పేషెంట్స్ వితౌట్ నోటీసింగ్. వాళ్ళ లైఫ్ కూడా రిస్క్లో పెట్టి వాళ్ళంతా చేస్తే మనం ఇచ్చేది ఇది జస్ట్ అ సింపుల్ రెస్పెక్ట్ టు దేర్ ప్రొఫెషన్ వీ కెనాట్ గివ్. ఈరోజు అదే భయము. ఈరోజు నేను ఇన్రాళ్ళు నా వైఫ్ కానీ చెల్లి కానీ డ్యూటీకి వెళ్తే ఐ వాజ్ ఆల్వేస్ ఫీల్ సెక్యూర్. అదే మన హాస్పిటలే కదా అనే ధైర్యం ఉండదు. ఈరోజు నాకు కూడా ఆ భయం ఉంది. ఎక్కడో చోట ఆ భయం అనేది నాకు కూడా ఆ భయం మొదలైంది. నా చెల్లికో నా భార్యకో ఏమైనా అయితే నేనేం చెప్పుకోవాలి? సెక్యూరిటీ ఉంటుందా లేదా? ఈరోజు దాదాపుగా 5 to 6 కాల్స్ వచ్చాయండి మార్నింగ్ నుంచి. బికాజ్ మేము కెరియర్ కౌన్సిలింగ్ కూడా చేస్తుంటే వాళ్ళకి కొంతమందికి MBBS వైపు చూపించాము. ఇప్పుడు వాళ్ళు కాల్ చేసి ఈ ప్రొఫెషన్ వదిలేండి, ఇంకోటి ఏదైనా గైడ్ చేయండి. ఐ మీన్ టు సే సేఫ్ ఉన్న చోట. ఐ మీన్ హౌ దెర్ ఇస్ అ షిఫ్ట్ చూడండి. అంటే భయం వచ్చేసింది వాళ్ళకి. ఎందుకు వచ్చింది మళ్ళీ అనవసరంగా ఇలాంటివి ఏదన్నా మా అమ్మాయిలకు జరిగితే ఎలా మేడం? ఇప్పుడు అదే కాకుండా మా అమ్మాయి బయటికి వెళ్తుంది, ఇప్పుడు ఓకే అనాలా వద్దనాలా? మ్యామ్ మొండి చేస్తుంది మ్యామ్, ఆల్రెడీ ఇంత పెద్ద సంఘటన జరిగింది కదా, రేపు పొద్దున్న పబ్కి వీళ్ళకి వాటికి వెళ్తూ ఉంటారు వాళ్ళు, ఇప్పుడు వాళ్ళని ఆపాలా పంపించాలా? ఇలాంటి క్వశ్చన్స్ అంటే ఇలాంటి చూసిన తర్వాత అదే ఈ ఇన్సిడెంట్ వల్ల రేపు ఎవరైనా డాక్టర్ అవ్వాలనే ఆ కోరికను కూడా చంపేసినట్టే మనం సమాజంలో. లేకపోతే ఎవరైనా పేరెంట్స్ దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఒక అమ్మాయిని చదువు కూడా ఆపించచ్చు. ఏంటంటే ప్రెజెంట్ ఇప్పుడు మగ ఎదవలో ఆపేస్తారు, చదువు ఆపేస్తారు. ఎవరికైనా
they'll take this as an opportunity. There are idiots who take this as an opportunity and stop a girl from educating. Yeah. And doctor అనేది it is almost like a journey of 12 to 13 years in their life. Yes. They take almost like 30 years or 31 years to settle down in this field. మిగతా ఫీల్డ్ లాగా 6-7 ఏళ్ళు అయిపోతుందని కాదు ఇక్కడ వాళ్ళకి. వాళ్ళు 31 years 34 years స్ట్రగుల్ అవుతే తప్ప వాళ్ళ ప్రొఫెషన్. అలాంటిది మీరు చూడండి 31 years ఓల్డ్ లేడీ ఆవిడ ఎంత స్ట్రగుల్ అయ్యి ఉంటుంది అది ఆ స్టేజ్కి రావడం. And she's a pulmonology PG అంటే కోవిడ్ టైంలో ఎంత పని చేసి ఉండాలి అమ్మాయి. కోవిడ్ టైంలో ఆవిడ 1-2-3 సార్లు అమ్మాయి కోవిడ్ వచ్చి ఉంటుంది. అగైన్ షీస్ బ్యాక్, అగైన్ షీస్ ఫైటింగ్. మళ్ళీ ఈరోజు మనం అందరం కలిసి చంపేసినట్టే అమ్మాయిని. సెక్యూరిటీ ప్రొవైడ్ చేయలేకపోయామంటే అందరి తప్పే. నా తప్పు కూడా ఉండొచ్చు, అంటే ఇలానే పని చేయాలేమో అని పెరిగాం కాబట్టి అది నాది తప్పు. అంటే ప్రశ్నించలేకపోవడం వల్ల కూడా ఇలాంటి ప్రమాదాలు కూడా అంటే మనము మన మైండ్ సెట్ రేప్ అండ్ క్రైమ్కి ఎంత నార్మల్సీ అంటే వీ హెవ్ టేకెన్ ఇట్ టు ద నార్మల్సీకి వచ్చేసింది రేప్ అండ్ క్రైమ్. అంటే ఈరోజు ఈ అమ్మాయికి న్యాయం జరగడానికి మనం ఇంత స్ట్రగుల్ చేయాల్సి వస్తుంది. మన ఈ ఇన్సిడెంట్ మాట్లాడుతున్నాం కాబట్టి మనకు తెలుసు. మీరు అన్నట్టు ఇదే టైంలో మనం మాట్లాడుతున్న టైంలో ఇంకా చాలా మందికి రేప్ అవుతూనే ఉన్నాయి. అంతెందుకు సార్, ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా బెంగాల్లోనే ఇంకొక రేప్ అండ్ మర్డర్ జరిగింది. ఈ లోపల ఇంకో నర్స్ మీద కూడా దేర్ వాజ్ అన్ అటాక్. అంటే వి కమ్ టు ఎ మైండ్ సెట్ దట్ రేప్ అండ్ క్రైమ్ హస్ బికమ్ నార్మల్సీ. ఇంటర్ రిలేటెడ్ తీసుకొని వస్తూనే ఉంటారు, లైమ్ లైట్ లో వస్తూనే ఉన్నాయి. లాస్ట్ టైం నిర్భయ తర్వాత కూడా చాలా కేసులు బయటపడ్డాయి. సో ఇది ఆగేది కాదా అని అనిపిస్తుంది. ఎక్కడ ప్రశ్నించాలి, ఎవరిని ప్రశ్నించాలి, ఏం చెయ్యాలి దీన్ని ఆపాలంటే యాక్చువల్గా. మీరు అన్నట్టు మేడం, నాట్ ఉమెన్ హూ హ్యాస్ టు బి ఎడ్యుకేటెడ్, మెన్ హ్యాస్ టు బి ఎడ్యుకేటెడ్. ఉమెన్ ఆ టైంకి వెళ్ళొద్దు, ఈ టైంకి రావద్దు అదిగా చెప్పాల్సింది. మెన్ హ్యావ్ టు బి ఎడ్యుకేటెడ్. హౌ ఎంత జాగ్రత్త చూసుకోవాలి, ఏ టైంకి ఎవరు ఎలా బిహేవ్ చేయాలి, ఇవి నేర్పియాలి. వీఆర్ ఆల్ అంటే మనం సిగ్గుచేట్ చెప్పడం కానీ వీఆర్ ఆల్ బ్రాటప్ ఇన్ ఎ మేల్ డామినేటెడ్ సొసైటీ. ఎంతసేపు అబ్బాయి చేస్తే పర్లేదు, వాడు కొట్టినా పర్లేదు అనే సమాజంలో పెరిగిన వాళ్ళు జనాలు ఉన్నారు. అబ్బాయి బయటికి వెళ్తే అన్నయ్య బయటికి వెళ్ళాడు, అన్నయ్య ఉన్నాడు, అది ఓకే. నువ్వు టైంకి రావాలి ఇంటికి. ఇంటికి వెళ్తున్నావు బయటికి, ఎవరితో తిరుగుతున్నావు, నువ్వు అక్కడికి వెళ్ళిన దాని ఫోటోలు పెట్టు. అంటే అమ్మాయిలు మాకు కౌన్సిలింగ్ వచ్చినప్పుడు వాళ్ళు బాధపడేది ఇది, వాడికి అన్ని పార్షాలిటీ ఇస్తారు, మాకెందుకు ఈ డిఫరెన్స్. ఎందుకోసం అంటే బయట ఇప్పుడు ఇలాంటివి జరుగుతున్న ప్రపంచాన్ని చూసి వాళ్ళు భయపడుతున్నారు. వీఆర్ బ్యాక్ అగైన్. ఇన్ని రోజులు సమాజం ముందుకు వెళ్తుందేమో, నేను నా చెల్లినైనా చదే వెళ్ళు, భార్యనైనా వెళ్ళని చెప్పేవాళ్ళం, కానీ ఇప్పుడు మళ్ళీ నాకు భయమే. ప్రతి ఒక్కరిలో ఆ భయాన్ని పరిచయం చేసింది ఈ యొక్క కేసు అనేది కూడా. అండ్ యాజ్ ఎ డాక్టర్ సైకాలజిస్ట్గా మీరు చెప్పండి మ్యామ్, ఏంటంటే ఇప్పుడు ఆ నిందితుడు ఆ సంజయ్ రాయ్ అనే నిందితుడు ఎప్పుడైతే జరిగిందో దొరికిన తర్వాత కూడా ఏంటంటే ఏమైతే ముందులే ఊరేసేసుకోండి అని చెప్పేసి అంత క్యాజువల్గా చెప్పేశాడు. అంటే ఎందుకు అలా చెప్పాల్సి వచ్చింది? అంటే ఏం కాదులే, వదిలిపెట్టేస్తారులే, ఏముందులే అని చెప్పేసి అలా అనుకోవచ్చా? ఒక మానసిక స్థితి అనేది ఎలా ఉండి ఉంటుంది ఆ పర్సన్ది? ఇక్కడ ఒకటి ఫస్ట్ సార్ చెప్పినట్టు ఇట్ మైట్ బి ఎ ప్లాన్డ్ వన్. నో వన్ ఇన్ దిస్ వరల్డ్ విల్ సే దట్ ప్లీజ్ హ్యాంగ్ మీ అని ఎవ్వరూ చెప్పలేరు. ఒక విషయం. అండ్ ఎంత సైకోపాత్ ఉంటే తప్ప మీరు అంత ఘోరంగా వాడు చంపుతాడు అంటే ఎంపతి సింపతి లాంటివి ఏం లేదు. ఈజ్ అ జస్ట్ సైకోపాత్. ఇట్ హ్యాస్ టు బి కన్సిడర్డ్ సీరియస్లీ. అతనే చేశాడు అని నిర్ధారణ చేయబడితే డెఫినెట్లీ ఈజ్ ఎ సైకోపాత్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ సైకోపాత్ జస్ట్ వాంట్ ఇంటర్ఫియర్ హియర్ మేడం. సైకోపాత్ అనేసి అంటున్నాము. అండ్ యాజ్ పర్ ద టెక్నికల్గా డాక్టర్ గారు ఉన్నారు కాబట్టి ఈ నేరం చేసింది ఒక వ్యక్తి కాదు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అనేది మాత్రము ఖచ్చితంగా అర్థం అవుతుంది. ఎందుకంటే అమ్మాయి మీద పడిన ఇంజురీస్ కావచ్చు, లేదంటే కనుక వాళ్ళు అప్లై చేసిన ఫోర్స్ కావచ్చు, విధానంలో కానీ సెమెన్ ఎజెక్షన్ ఏదైతే అయిందో ఇవన్నీ కూడా చూసుకుంటా ఉంటే ఖచ్చితంగా దేర్ ఆర్ మోర్ పీపుల్. యాజ్ యూ సెడ్, సైకోపాత్ ఒక్కడు, ఇద్దరు, ముగ్గురు అవ్వచ్చేమో, కానీ అంతమంది సైకోపాత్లు ఉంటారు. అది నేను చెప్తున్నాను. దేర్ ఇస్ అ వేరియేషన్, దేర్ ఇస్ అ సస్పెషన్. ఎగ్జాక్ట్లీ. వన్ ఇస్ దట్ ఇట్ ఇస్ ప్లాన్డ్. It is planned. Yeah. The other part of it, if in case వాడే చేశాడు అని ఏమన్నా ప్రూఫ్ అయితే, సో ఆల్సో దెర్ ఇస్ ఎవిడెన్సెస్ విచ్ హ్యావ్ గాట్ ట్యాంపర్డ్. ఇప్పుడు ఏం చెప్పలేము. సో వీ హ్యావ్ టు థింక్ దట్ హీ ఈస్ అ సైకోపాత్. ఇంకో వే లేదు దాన్ని. బికాస్ దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ లైక్ ఒక పర్సన్ సైకోపాత్ కూడా they will not say that I want to be killed. అదే ఇంతవరకు గమనిస్తే ఎప్పుడు అలా అన్నారు, చెప్పలేరు కూడా. సో
ఇంకా అసలు దాని గురించి అసలు డిస్కషనే వేస్ట్. ఎందుకంటే ఇక్కడ ట్యాంపరింగ్ జరిగిందని అందరికీ యునో అర్థమైపోతుంది. ఇట్ ఈస్ క్వైట్ ఎవిడెంట్ యునో. అండ్ సార్ యాజ్ ఎ అడ్వకేట్గా ఇప్పుడైతే సెకండ్ లేయర్ ఆఫ్ ది కేస్ అనేది కూడా చూస్తే ఏంటంటే ఆ ప్రిన్సిపల్, సో సందీప్ ఘోష్ అనే ప్రిన్సిపల్ హరాస్మెంట్స్ కానీ అక్కడ జరుగుతూ ఉన్న ఏంటంటే డ్రగ్స్ దానికి సంబంధించి జరుగుతూ ఉన్న ఆ ఇష్యూస్ ఈ అమ్మాయికి తెలిసి దాని గురించి ప్రశ్నించడం వల్ల కూడా ఇలా జరిగింది, ఇలాంటి కాన్స్పిరసీస్ అనేది కూడా వస్తున్నాయి. అండ్ అది కాకుండా ఇంకా గమనిస్తే మరి ఆ విచారణలో తెలిసింది ఏంటంటే సిబిఐ వాళ్ళు ఇన్వాల్వ్ అయిన తర్వాత మనోడిని ముందుకు తీసుకెళ్తూ అరెస్ట్ కూడా చేశారు. అంటే దీని వెనకాల ఒక డ్రగ్స్గా మనం అదొకటి. అండ్ ఇంకా ఏంటంటే మెడికల్ మాఫియా దాన్ని కూడా ప్రశ్నించడానికి వల్ల సో ఆ అమ్మాయిని ఇలా చేశారు అని కూడా అంటూ ఉన్నారు. మరి దీని గురించి మీరేమంటారు సార్? సార్ ఇప్పుడు వస్తున్న డిస్కషన్లో మీరు అడుగుతున్న క్వశ్చన్లో నాకు రేజ్ అవుతున్న థాట్స్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నాకు రేజ్ అయిన థాట్స్ నేను చెప్తున్నా. ఇప్పుడు సందీప్ ఘోష్ ప్రిన్సిపల్ ఆ ఇన్స్టిట్యూషన్లో మీరు చెప్తున్నాయి అంటే కొన్ని డ్రగ్స్ సర్క్యులేట్ అవుతున్నాయని చెప్పి మీరు అంటారు. మోస్ట్ ఆఫ్ ద మెడికల్ హాస్పిటల్స్లో కానీ మెడికల్ స్టూడెంట్స్ ఉన్న చోట్ల కానీ ఈ డ్రగ్స్ అనేది ప్రభావితం చాలా చోట్ల. ఇందులో కనుక మీరు అన్నట్టుగా ఆ అమ్మాయికి ఏదో తెలిసి ఆమె ఒక రిస్ట్రిక్ట్ చేసిన అబ్జెక్ట్ చేసిన చంపాల్సి వస్తే ఈ రకంగా చంపరు. ఓకే, సో దట్ ఈస్ వన్ క్రైటీరియా. దాని తర్వాత ప్రిన్సిపల్ ను అరెస్ట్ చేసినారు. బట్ వాట్స్ ఎవర్ No, he was not arrested. No, yes. He was not arrested. He was He he was called for questioning. Maybe called for inquiry. Inquiry. Surprising thing is Sandeep Ghosh, a principal, when he goes to hospital, he has bouncers with him. What for? Imagine he has bouncers. ఇప్పుడు అంటే ఎందుకు అంటే నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన నెసెసిటీ నీకున్న థ్రెట్ ఏంటిది అక్కడ, అది కూడా మనం ఒకసారి ఆలోచించాల్సింది. ఇప్పుడు ఫ్యాక్ట్స్ ఏదైతే మనం ఇప్పుడు మాట్లాడుకుంటామో మీరు వింటున్నది నేను వింటున్నదే తప్ప మనము డెప్త్గా ఇన్వెస్టిగేషన్లోకి మనము గో ఇంటు దట్. ఓకే, సో ఇటువంటిది ఏదన్నా జరుగుతుంటే కనుక ఆ ఒక డాక్టర్ గారిని ఆ విధంగా అయితే వాళ్ళు చంపరు. ఏదైనా ప్రీప్లాన్డ్గా తెలియని చోటుకి ఏదైనా తీసుకెళ్లేసి ఏదన్నా చేస్తారేమో కానీ ఆ విధంగా చేయరు. అండ్ ఒకవేళ మెడికల్ మాఫియా జరుగుతుంది లేకపోతే ఇంకేదన్నా డ్రగ్స్ లాంటివి అక్కడ వ్యాపిస్తున్నాయి, లేదంటే ఎవరన్నా ఇట్లాగే సైకో పర్సన్స్ అందరు కలిసి గ్రూప్ ఆఫ్ పీపుల్స్ కలిసి అది చేసినారా, అది చేయడం వల్ల ఇది మళ్ళీ బయటికి ఎలివేట్ అయితే అంటే పబ్లిక్లో ఇదివరకు మీరు మాట్లాడుకున్నట్లుగా ఇన్సెక్యూర్ అభద్రత భావం పేరెంట్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ రావడం వల్ల కూడా కొంత మెడికల్ స్టూడెంట్స్ డాక్టర్ చదివించడానికి కానీ పంపించడానికి కానీ కొంచెం భయపడే పరిస్థితి ఉన్నప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్ జరిగితే ఎట్లా ఉంటాయంటండి, ప్రభుత్వం అంత ఇమీడియట్గా డిస్క్లోజ్ చేయ ఫ్యాక్ట్స్, పోలీస్ యంత్రం కూడా చేయ, ఎందుకంటే ఒక భయాందోళనకు గురి చేస్తారని చెప్పేసి. అంటే టెంపో కంట్రోల్ చేస్తారు. ఇప్పుడు జయలలిత గారు చనిపోయిన టైం కూడా వాళ్ళు స్లోగా డిక్లేర్ చేస్తారు. కొన్ని ఇన్సిడెంట్ అంటే మెడికల్లో డాక్టర్స్ వాళ్ళు చేసే దాంట్లో కూడా కొన్ని మనం ఆలోచించాల్సిన విషయాలు ఏంటంటే పబ్లిక్ టెంపోను రెడ్యూస్ చేయడానికి కానీ సీరియస్నెస్ యొక్క గ్రావిటీ తగ్గించడానికి కానీ కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటారు పోలీస్ కానీ లేకపోతే ప్రభుత్వాలు కానీ. సో అటువంటి ఏదన్నా తగ్గించే విధానాలు ఏమన్నా ఇక్కడ అవలంబిస్తూ ఉన్నారా అన్నది కూడా ఒకటి ఇందులో చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేరస్తులను ఇమీడియట్గా పబ్లిక్లోకి తీసుకురావాలి. ఎందుకంటే భయం ఇట్స్ లాట్ అంటే భయాన్ని క్రియేట్ చేసే పరిస్థితులు ఏర్పడతాయి. ఒక్క వ్యక్తి ఈరోజు చేసినాడు, సంజయ్ అన్న వ్యక్తి ఈరోజు బయటకు వచ్చినాడు, సంజయ్ చేసినాడు, దాంతోపాటు ఇంకొక 10 మంది వచ్చినారు. సంజయ్ యొక్క హిస్టరీ బ్యాడ్ హిస్టరీ ఉన్నది, ఇంకొక 4-5 అక్యూజ్ను వాళ్ళు పట్టుకున్నప్పుడు కూడా మన కొన్ని కేసెస్ కూడా మేబీ దిశ కేసులోనే అనుకుంటా అక్యూజ్డ్ దొరికినప్పుడు కూడా వాళ్ళు డిస్క్లోజ్ చేయలే వాళ్ళు. ఎందుకంటే మేబీ అంటే వాళ్ళని అంటే అక్యూజ్డ్ పబ్లిక్ ను అంటే తెలియకుండా లేదంటే కనుక ఎవిడెన్స్ ఏదైనా ట్యాంపర్ అయితే లేదంటే కనుక ఇప్పుడు మనం కొన్ని టీవీలో చూస్తుంటాం మాస్క్ కట్టేస్తాం. అవును, దానికి రీజన్ ఏంటంటే మాకు చట్టంలో టెస్ట్ ఐడెంటిఫికేషన్ పీరియడ్ అని ఒకటి ఉంటుంది. నేరం చేసిన వాడు ఇప్పుడు నేరం చేసినాడు, వాడిని తీసుకొచ్చి టీవీ ముందు ప్రొజెక్ట్ చేస్తే ఎవరైతే విట్నెస్ ఉంటారో ఆ విట్నెస్ ఈయన గుర్తుపడతారు. టీవీలో చూసినప్పుడు గుర్తుపట్టకుండా దాన్ని కంప్లీట్గా కప్పేసి టిప్ అంటే టెస్ట్ ఐడెంటిఫికేషన్ పీరియడ్కు జైలుకి తీసుకెళ్లి ఎవరైతే విట్నెస్ ఉన్నారో చూసి అక్కడ మ్యాజిస్ట్రేట్ ముందు సర్టిఫై చేయాలి. ఓకే, సో ఆ రీజన్స్ తోని కొందరిని మాస్క్ కప్పి తీసుకొస్తుంది. ఎందుకనేది చాలా మందికి తెలియదు, తెలియాల్సిన అవసరం ఉంది. సో అవి కొన్ని ఉంటాయి కాబట్టి అంటే ఎవిడెన్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి బిల్డ్ చేయడానికి ఇటువంటి చేస్తారు. సేమ్ టైం నేరం చేసిన వాళ్ళని పబ్లిక్లోకి తీసుకురాకుండా ఒకవేళ అవసరమైతే వాళ్ళని ఇన్వెస్టిగేషన్ సీక్రెట్గా ఇన్వెస్టిగేషన్ చేసేసి జరిగిన నేరము ఏ విధంగా చేసినారు, నిజంగానే ఆ నేరం వీళ్ళే చేసినారా లేదా,
బాధ్యత ఈ రోజు ప్రభుత్వం మీద, మన పోలీసుల మీద ఇదివరకు మనం అరుస్తున్నాం. Yeah. కానీ వాళ్ళ మీద కీన్ రెస్పాన్సిబిలిటీ ఇన్వెస్టిగేషన్ మీద ఉంటది ఏంటంటే సరైన దోషులను కూడా శిక్షించాలి. సేమ్ టైం 99 మంది దోషులు శిక్ష పడకపోయి తప్పించుకున్న పర్లేదు, శిక్షణ తప్పించుకున్న పర్లేదు లేదు, కానీ ఒక నిర్దోషికి శిక్ష పడదు. దీన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా పోలీసు అండ్ జ్యుడిషియరీ మీద ఉంటుంది. సో ఇటువంటి విషయాలలో సరే ఇన్సిడెంట్ జరిగింది, మెడికోస్ అందరు కూడా అగ్రెసివ్ అయినారు, మాలాంటి వాళ్ళు సోషల్ యాక్టివిస్ట్ కూడా మేము కూడా బయటకు వచ్చినాము, అడ్వకేట్స్ మేము కూడా ర్యాలీ తీసినాము, అన్ని చేసినాము. సో ఆ టెంపోను కూడా మనం రెడ్యూస్ చేయాలి, కంట్రోల్ చేయాలి. అంతగనము ఒకేసారి పబ్లిక్ వచ్చేసి డాక్టర్స్ ఈ రోజు మొన్నటి దాకా స్ట్రైక్ చేస్తూ మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే తప్ప మేము అటెండ్ కామని చెప్పి స్ట్రైక్ చేసినాం. వన్ డే బంద్ అనేది కూడా చేసాం. ఇంకొక స్టేజ్ ఎట్లయితుందంటే వీళ్ళ అగ్రెసివ్నెస్ అసలు టోటల్ ఎమర్జెన్సీ కూడా మేము బైకాట్ చేస్తామని ఇట్లా అంటే దేశవ్యాప్తంగా పోయింది ఒక ప్రాణమే, కానీ తెలియకుండా ఎన్నో ప్రాణాలు పోతాయి. సో అవి కూడా ఆ టెంపోని కూడా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటాయి. సో రెండు కోణాలు, అటు పాజిటివ్ తీసుకోవాలి, నెగిటివ్ తీసుకోవాలి. దీంట్లో పాలిటిక్స్ ఉన్నాయా, లేదంటే బిగ్ పీపుల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నదా, లేదంటే కనుక వాళ్ళ యొక్క డాక్టర్స్ మెడికో యొక్క ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయాలా, లేదంటే ఆ హాస్పిటల్ని సేఫ్ గార్డ్ చేయాలా, హాస్పిటల్ మీద ఒక విశ్వసనీయత కోల్పోయే విధంగా ఈరోజు రేపు మెడికల్ చదువుకోవడానికి డాక్టర్స్ వచ్చే వాళ్ళు కూడా వెనకాడతారా? అదే ఇప్పుడు ఇదివరకు బీయింగ్ ఏ డాక్టర్ ఆయనతో పాటు వాళ్ళ సిస్టర్ గురించి, వైఫ్ గురించి కూడా ఆయన కన్సర్న్ చేయించుతున్నాడు. రేపు కొత్తగా చదివించాలి, లేకపోతే నీట్ రాయాలో, లేకపోతే మెడిసిన్ పంపించాలన్న వాళ్ళు కూడా ఆ డాక్టర్స్ ప్రొటెక్షన్ లేదు. మేడం అంటున్నారు ఇదివరకు నేను డాక్టర్ కంటే కూడా ఇంకేదైనా చదివితే బాగుంటుందా? ఆడపిల్ల ఇంట్లోంచి బయటికి వెళ్ళిన ప్రతి క్షణం ఇట్స్ థ్రెట్ ఫర్ హర్. ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ ద మెడికల్ డాక్టర్ అని కాదు, లేదంటే కనుక ఇంకొక పోస్ట్ గ్రాడ్యుయేషన్కో లేకపోతే డిగ్రీ చదువుతున్నా వెళ్ళడానికి అన్నది కాదు. ఫస్ట్ అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే వ్యక్తుల్లోని వ్యక్తిత్వంలోనూ మార్పులు రావాలి. దానికి కావాల్సిన ప్రికాషన్స్ తీసుకోవాలి. మనము ఇదివరకు అన్నట్టుగా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అన్నమాట. సో ఇటువంటి జరగకుండా ఏం చేయాలి? మేడం అన్నారు, నేను కూడా ఇదివరకు ఒక మీ ఐడ్రీమ్స్లో ఒక ఛానల్లో మాట్లాడుకుంటూ మీ ఛానల్లో అన్నాను, ఒక ఆడపిల్ల ఇంట్లోంచి బయటికి వెళ్తే జాగ్రత్తలు చెప్తున్నారు, కానీ మగపిల్లోడికి ఎవరు జాగ్రత్తలు చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు? ఒక ఆడపిల్ల గంట లేట్ అయ్యేసి ఇంటికి వస్తే 100 క్వశ్చన్స్ అడుగుతాము, ఎక్కడికి వెళ్ళామని చెప్పి అడుగుతాము, ఆమెకు 10 ఫోన్లు చేస్తాము. కానీ మొగోడు రాత్రంతా ఇంటికి రాకపోయినా కూడా కనీసం ఒక ఫోన్ కూడా చేస్తే వాడు రాత్రి 12-1 గంటకు వచ్చినా, తినొచ్చినా, తాగొచ్చినా కనీసం వాడి డోర్ తీసి పెట్టరు పేరెంట్స్. అదే ఆడపిల్ల అయితే తలుపు తీసి ఎదురు చూస్తూ ఉంటారు. మొగోడు అయితే డోర్ ఓపెన్ చేసేసి ఎప్పుడైనా వచ్చి పడుకొని పర్లేదు అనుకుంటారు. వాడు బయటికి వెళ్ళిన తర్వాత జరిగిన నేరం మొగోడు వల్లనే జరిగింది, విక్టిమ్ అయింది ఆడపిల్ల కావచ్చు, చేసిన నేరం మొగోడు చేసినాడు. వీని ఇన్వాల్వ్మెంట్ 100% ఉంది. అమ్మాయి పట్ల పేరెంట్స్ చూస్తున్న నెగ్లిజెన్స్ ఏదైతుందో, ఈ యొక్క అక్యూజ్డ్ నేరం చేసిన దాంట్లో నిజంగానే ఆయన అక్యూజ్డ్ అయితే మాట్లాడుతున్నా, అక్యూజ్డ్ అయితే నేను మాట్లాడుతున్నా, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఒకవేళ అటువంటివాడే అయితే కనుక మరి ఆ మదర్ ఎందుకు, ఆ ఫాదర్ ఎందుకు అని క్వశ్చన్ చేయాలి. వీడు ఇంత రేప్ చేసిన వ్యక్తి మీద బాడీ మీద స్క్రాచెస్, ఆమె నెయిల్స్ ఏదైతే గీర్నారో ఈమెను ప్రొటెక్ట్ చేసుకున్న ప్రాసెస్ లో వాడి మీద స్టెయిన్స్ ఉన్నాయి. మరి ఆ మదర్ కు ఫాదర్ కు ఆ ఇంట్లో ఎందుకు కనబడలేదు? వీడు ఇంత బ్లడ్ స్టెయిన్స్ అయినా ఒక పేషెంట్ మీద, ఒక విక్టిమ్ మీద, ఎవరైతే చనిపోయిన విక్టిమ్ మీద, మరి ఆ బ్లడ్ స్టెయిన్స్ వీడి మీద పడలేదా? అసలు ఏం జరిగింది? అసలు ఎంటైర్ ఈ మర్డర్ కూడా పూర్తిగా నా వ్యక్తిగత అభిప్రాయం అంటే ఇట్స్ అ మిస్టరీ అంతే. ఐ డోంట్ అగ్రీ 99.99% నేను ఒప్పుకోను. ఏంటి సంజయ్ రాయ్ ఇందులో అక్యూజ్డ్ అని మాత్రం నేను ఒప్పుకోనండి. బట్టల మీద కూడా ఉంటే ఇంటికి వెళ్ళేసి బట్టలు ఉతికేసి వాస్ కంఫర్టబుల్లీ స్లీపింగ్. అంటే మైండ్ సెట్ ఉతుక్కొని హీ స్లెప్ట్. లక్కీలీ షూ మీద దేర్ వాస్ ఎ బ్లడ్ స్టెయిన్. ఎంక్వైరీకి వచ్చినప్పుడు అప్పుడు చూసారు. అంటే తాగి ఉన్నాడనేది ఏమన్నా ఉంది ఏంటంటే బిఫోర్ అంటే ఎప్పుడైతే అఘాయిత్యం చేసే ముందు, సో ఎవరినైతే ముందు రోజు జాయిన్ చేశాడో ఆ పర్సన్తో కూర్చొని, ఆ బంధువుతో కూర్చొని తాగాడని కూడా అక్కడ వచ్చిందనమాట. దీస్ ఆర్ వీళ్ళు సంజయ్ ఘోష్ అని సమ్ ఎక్స్ పర్సన్, దే ఆర్ పోలీస్ వాలంటీర్స్. అంటే హాస్పిటల్లో వెస్ట్ బెంగాల్లో అంటే డాక్టర్స్కి కానీ పేషెంట్స్కి కానీ హెల్ప్ చేయడానికి, అంటే ఏ డిపార్ట్మెంట్ ఎక్కడ ఉంది, హౌ టు గో హెడ్, నెక్స్ట్ ఏ సర్టిఫికెట్ తీసుకోవాలి, లేకపోతే is it not necessary for you to verify his antecedents? No, this is by government. My question sir, నేను బ్లంట్ గా అడుగుతున్నా, ఒక వాలంటీర్ ని నువ్వు అపాయింట్ చేస్తే obviously you have to antecedents verify చేయొద్దా? We have to.
దెన్ ఆఫ్టర్ ఇంకో మాట అడుగుతున్నాను, ఎప్పుడైతే ఈయన మీద క్రిమినల్ రికార్డ్స్ ఎస్టాబ్లిష్ అయినాయో వాడిని ఇట్లా పెట్టుకున్నావు. నెంబర్ 2, he was divorced 4 times. he was divorced 3 times and he existing is a fourth wife passed away with cancer. And they are showing that on mobiles లో అన్ని న్యూడ్ ఫోటోస్ లేకపోతే Pornography is addicted to pornography. బ్యాక్ ఎండ్ చెక్ చేయకుండా ఎలా పెట్టుకున్నారు జాబ్ లో. అంటే వాణ్ణి నిజంగానే దొంగని చేయడానికి కావాల్సిన దొంగకున్న లక్షణాలు కూడా వీళ్ళలో ఇన్కన్క్లేట్ చేసేసి వీళ్ళని తీసుకొచ్చేసి ముద్దు పెట్టినారు. థర్డ్ క్వశ్చన్ అడగాలి అంటే వాడు ఆ టైంలో అక్కడ ఏం చేస్తున్నాడు? They are volunteers. They have any access to any time, madam. అక్కడికి వెళ్ళినప్పుడు ఒకటండి ఏం చేస్తున్నాడు, ఇన్ డిశ్చార్జింగ్ ఆఫ్ హిస్ డ్యూటీ ఆయన అక్కడ ఉండి ఉంటాడు. కానీ ఒక మాట అడుగుతున్నాను, నీకు రూమ్ లో కెమెరా లేదు, బయటకు వచ్చిన తర్వాత గేట్ లో స్ట్రీట్స్ లో నీకు దొరికిన కేవలం ఒకే ఒక ఎవిడెన్స్ ఏంటిది, ఈయన మొబైల్ యొక్క బ్లూటూత్ డివైస్ కనెక్టివిటీ దానికి కరెక్ట్ అయింది, ఆ బ్లూటూత్ ఇక్కడ పడిపోయింది. అండ్ ఆ బ్లూటూత్ అంతవరకు కూడా అది డియాక్టివేట్ చేయలే. ఒకసారి బ్లూటూత్ మొబైల్ డిస్టెంట్ ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా డియాక్టివేట్ అవుతుంది. ఎవడో తీసుకెళ్లి పారేసినా మనం ఏం చేయలేము ఇక్కడ. సో అటువంటి పారామీటర్స్ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను ఇక్కడ దూషించేది ఆయననా ఇంకోటని కాదు, ఎక్కడో ఇష్యూ డైల్యూట్ అవుతుంది. అది ఎక్కడ అన్నది ఖచ్చితంగా అది పోలీస్ బయటకు తీయాలి. ఇప్పుడు సిబిఐకి ఇచ్చినారు. సిబిఐ ఇన్వెస్టిగేషన్ లో కూడా నాకు తెలిసి ఈరోజు మనం ఏంటి 19th ఆగస్టులో ఉన్నాము, 5 6 అవుతుంది, 4:15 అవుతుంది. సో నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ ఏ కోణంలో వెళ్తుంది, దాన్ని పూర్తిగా మనం విశ్లేషించుకొని మళ్ళీ ఒక డిబేట్ లో కూర్చుంటే ఖచ్చితంగా నేను మాట్లాడిన పాయింట్స్ మళ్ళీ మనం రికల్ చేసుకుంటాం. ఈ క్రైమ్ ఎంత బ్యాడ్ అంటే కోర్ట్ హాస్ టేకెన్ దట్ సుమోటో కేస్ అంటారు. 1990 నుంచి 2000 వరకు దేర్ ఆర్ ఓన్లీ 40 కేసెస్ రిజిస్టర్డ్. అంటే ఈవెన్ కోర్టుకు కూడా తెలుసు, అంటే సుమోటో కేసు అంటే ఎవరో ఒకరు నేను వెళ్ళి పిల్ల వేయాల్సిన అవసరం లేదు, సార్ చెప్పి కోర్ట్ విల్ టేక్ బై ఇట్స్ ఓన్ యాక్షన్. అంటే వాళ్ళ న్యాయవాదులకు కూడా అర్థమైపోయింది ఈ క్రైమ్ ఎంత ప్లాన్డ్ క్రైమో, ఎంత దిగజారిన స్థితిలో సమాజం ఉండిపోతుందని అర్థమయ్యి దే టుక్ ఇట్ ఫర్ సుమోటో కేసు. అంటే 40 కేసెస్ రిజిస్టర్ అయ్యాయంటే ఎంత బ్యాడ్ ఎగ్జాంపుల్ వీఆర్ లీడింగ్. అండ్ యాజ్ సైకాలజిస్ట్గా మీరు చెప్పండి మ్యామ్, ఏంటంటే దీని ప్రభావం ఖచ్చితంగా ఇప్పుడున్న పేరెంట్స్ మీద అంతో ఇంతో ఖచ్చితంగా ఉండే ఉంటుంది కదా, భయాన్ని కల్పించే విధంగా. మరి ఇలాంటి వాటి నుంచి బయటికి తీసుకురావడానికి కానీ సో మీరు ఏదేమన్నా చెప్తారా? బయటికి తీసుకురావడానికంటే ఏ టైప్ ఆఫ్ అష్యూరెన్స్ వాళ్ళకి ఇవ్వాలి, ఏ టైప్ ఆఫ్ అష్యూరెన్స్ ఇప్పటి వరకు అయితే నడుస్తోంది. మధ్యలో ఇలాంటి కేసులు వస్తాయి, మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత అది కామన్ అయిపోతుంది వాళ్ళకి, మళ్ళీ వెళ్తారు, మళ్ళీ ఇలాంటి కేసులు హైలైట్ అవుతాయి, మళ్ళీ ఇదే దారి వస్తుంది. సో ఇప్పుడు వాళ్ళకి చెప్పాల్సింది, ధైర్యం ఇవ్వాల్సింది అంతా గవర్నమెంటే. టు బి ఫ్రాంక్ మన స్టేట్ అండ్ పీపుల్ షుడ్ బీ సేఫ్ అంటే ఇప్పుడు తల్లిదండ్రులు చూడండి, వాళ్ళని ఇప్పటికి కూడా ఎప్పటి నుంచో జరుగుతుంది, ఇది ఇప్పుడు జరగాల్సిన పని కాదు. ఎప్పుడు ఆడపిల్ల బయటికి వెళ్ళినా సమ్ ప్రొటెక్షన్ విల్ బీ దేర్ సరౌండెడ్, ఫోన్లో కానీ ఏదో మెసేజ్ కానీ. సో పోలీస్ ప్రొటెక్షన్ అనేది కంపల్సరీ. ఇప్పుడు వాళ్ళు లేటెస్ట్గా పెట్టారు కదా, లైక్ ఆన్లైన్ వాళ్ళు ట్రాక్ చేయడం, వాళ్ళ లైవ్ లొకేషన్ షేర్ చేయడం, ఇలాంటివన్నీ ఇంకా ఎక్కువ సెక్యూరిటీస్ వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. మోస్ట్ ప్రాబబ్లీ క్యాబ్స్ కూడా లైక్ ఎంకరేజ్ విమెన్ క్యాబ్స్ ఆల్సో. అమ్మాయిల గురించి మీరు బాగా చెప్తున్నారు మ్యామ్, కాకపోతే అబ్బాయిల్ని ఎడ్యుకేట్ చేయడం ఎలా, ఏంటంటే తర్వాత తరంలో చెప్పాలి కదా. టు బి ఫ్రాంక్ స్కూల్ నుంచి స్టార్ట్ అవ్వాలి. హౌ దే నీడ్ టు ట్రీట్ దేర్ ఫెలో బీయింగ్స్, లైక్ వాళ్ళ ఫ్రెండ్స్ అని, వాళ్ళు అమ్మాయిలని వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తున్నారు, స్కూల్స్ నుంచి ఆ డిసిప్లైన్ అన్నది వాళ్ళు ఫాలో అవ్వాలి. ఇంట్లో కూడా ఇది అమ్మాయి నువ్వు అబ్బాయి అన్న డిఫరెన్స్ చూపించకూడదు. వాళ్ళు కరెక్ట్గా వాళ్ళని ప్లాన్లోకి ఇద్దరు, నువ్వు ఒకవేళ అన్నయ్య అయినా నీ బాధ్యత ఏంటంటే నువ్వు తనకి ఎలా రెస్ట్రిక్షన్స్ చెప్తున్నావు, ఎలా డిసిప్లిన్ నేర్పిస్తున్నావు, ఈక్వల్లీ అబ్బాయికి కూడా నేర్పించాలి. what he needs to do and how he needs to respect, how he needs to talk, everything what you are training for a girl, everything should be given for a boy also equally, because he should also learn. అంటే డిసిప్లైన్ ఒక్కళ్ళకి కాదు కదా, లిమిటెడ్. సో హీ షుడ్ ఆల్సో లెర్న్. ఇంటి నుంచి స్టార్ట్ అయ్యి స్కూల్స్లో కూడా సేమ్ డిఫరెన్సెస్ వాళ్ళకి నేర్పించాలి. వీ డూ హ్యావ్ డిఫరెన్స్. ఇది రైట్ ఫర్ ఈక్వాలిటీ కాదు, బట్ రైట్ ఫర్ సంథింగ్ లైక్ ఆర్ సేఫ్టీ. And that it has become right for survival for women. Survival, right, exactly. It has become a right for survival now. That should be avoided. You have to train boys in all the ways, and even in schools kanivandi, colleges kanivandi, ragging kanivandi, jarutunnavandi arikattandi.
అక్కడ ప్రొటెక్షన్ ఇవ్వండి అమ్మాయిలకి, ఎందుకు ఇవ్వట్లేదు? ఇప్పటికీ అంతే, ఇప్పటికీ సఫర్ అవుతున్నారు పిల్లలు. అండ్ ఇంటరప్ట్ చేస్తున్నాను ఏమనుకోతున్నా, ఏంటంటే మీరు చెప్తున్నది ఏంటంటే పేరెంట్హుడ్ కరెక్ట్గా ఇస్తున్న వాళ్ళు, అంటే ఇంత ఫాస్ట్ జనరేషన్లో పేరెంట్హుడ్ అనేది వాళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా పర్ఫెక్ట్గా ఉన్నారనుకుంటున్నారా? లేరు కాబట్టి పేరెంట్స్ కూడా ట్రైన్ అవ్వాలి కొంత మటుకు, బికాస్ ఈ మెసేజ్ అందుకే కదా ఇస్తుంది. పేరెంట్స్ కూడా ట్రైన్ అవ్వాలి. ఇది పేరెంట్స్కే మెసేజ్, ఇది పిల్లలకి కాదు, ఇది పేరెంట్స్కే మెసేజ్. దే నీడ్ టు బి ట్రైన్డ్, టీచర్స్ నీడ్ టు బి ట్రైన్డ్, స్కూల్ నీడ్ టు బి ట్రైన్డ్. చైల్డ్ సేఫ్టీ, ఇప్పుడు ఒక రీసెంట్గా ఇన్సిడెంట్ అయింది కదా 4 years పాప, అసలు ఏం జరిగింది ఆ కేసులో? సో స్కూల్స్ నీడ్ టు టేక్ ఎక్స్ట్రా ప్రొటెక్షన్ ఫర్ దాట్. సో అందరూ అంతే, వీ షుడ్ బి టేకింగ్ అన్ అకౌంటబిలిటీ ఆఫ్ విమెన్ సేఫ్టీ. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ విమెన్ సేఫ్టీ, మెన్ కూడా ఉన్నారు, ఇన్నోసెంట్ ఉన్న వాళ్ళకు కూడా మర్డర్ అయిన రోజులు ఉన్నాయి. ఇట్ ఈస్ నాట్ లైక్ ఓన్లీ విమెన్, బట్ ఎవ్రీ వన్ షుడ్ యాక్చువల్లీ టేక్ అన్ అకౌంటబిలిటీ. లైక్ వీఆర్ ప్రొటెక్టింగ్ అవర్ కంట్రీ, వీఆర్ ప్రొటెక్టింగ్ అవర్ ఓన్ పీపుల్. So if you take that kind of a responsibility from your heart, then nobody is going to lose anything. That's the humble request to all of you actually. As a doctor, అంటే the one who treats brain, అంటే I am a neurosurgeon, ఒక రేపిస్ట్కి అంటే గ్రాస్ రూట్ లెవెల్స్ నుంచి వెళ్ళాలంటే వాడు ఒక రేప్ క్రైమ్ చెయ్యాలనే థాట్ మొదలైనప్పటి నుంచి వీ షుడ్ స్టార్ట్ అక్కడ నుంచే కట్ చేయడం స్టార్ట్ చేయాలి. అంటే వాడు చెయ్యాలనే ఆలోచన ఎందుకు మొదలవుతుంది, చేశాక నేను ఏం కాదు అనే ఆలోచన ఎందుకు మొదలవుతుంది? సైకాలజిస్ట్ దే హ్యావ్ టు స్టడీ దిస్ కేసెస్. ద థింగ్ ఇస్ దట్ మోర్ ఓవర్ ఈ స్కూల్స్లో ఈ పాన్ వీడియోస్ అంతా పిల్లలు ఎక్స్చేంజ్ చేసి అవాయిడ్ చేయకుండా ఓపెన్గా పెట్టేస్తున్నారు ఈ ప్లాట్ఫామ్స్లో. సో దాన్ని చూడటం మూల ఇంకా అగ్రెసివ్నెస్ ఎక్కువ పెరిగిపోతుంది పిల్లల్లో, బిహేవియర్లు మారుతున్నాయి. చిన్నప్పటి నుంచే ఆ బిహేవియర్ ట్రాక్ చేయాలి పేరెంట్స్. అది మాకు చైల్డ్హుడ్ నుంచే సంథింగ్ వీల్ నోటీస్ సర్టెన్ థింగ్స్ ఇన్ చైల్డ్. సో అప్పటి నుంచి అసలు ఏదైనా కొంచెం తేడా బిహేవియర్ ఉన్న చైల్డ్లో డెఫినెట్గా అది అడ్రస్ చేయాల్సిన అవసరం పేరెంట్స్కి ఉంది. సో పేరెంట్స్ వాళ్ళ ప్రపంచంలో బిజీ అవ్వకుండా ఇప్పుడు కొంచెం పిల్లల్ని పట్టించుకోండి అని అంటాను అంతే. సో ఇలాంటి విషయాల్లో అస్సలు వదిలిపెట్టకూడదు. ఆడపిల్లలు అవ్వనివ్వండి, అబ్బాయిలు, ఇద్దరు దే షుడ్ బి ట్రీటెడ్ ఈక్వల్లీ in the sense of discipline, in the sense of manners that they need to share. మంచేదో చెడేదో చెప్తూ పెంచాలి. కరెక్ట్. అండ్ సార్ యాజ్ అడ్వకేట్గా అయితే ఇప్పుడు ప్రెజెంట్ చూసుకుంటే ఇప్పుడు ప్రెజెంట్ అప్డేట్స్ విషయానికి వచ్చేటప్పటికి సుప్రీంకోర్టు సుమోటోగా ఈ కేసుని తీసుకుంది. అంటే రేపు అంటే August 28th మరి అయితే హియరింగ్ అనేది కూడా ఉంది. సో ఇది ఎంతవరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి? జడ్జిమెంట్ ఏదన్నా కానీ అంటే తొందరగా వచ్చే అవకాశాలు ఏమన్నా ఇందులో ఉంటాయా? టైం ఫ్రేమ్ ఏది తీసుకున్నా కూడా ఇన్వెస్టిగేషన్ కోణమే ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, ఇప్పుడు నేను మాట్లాడుతున్న పాయింట్స్ ఏవైతున్నాయో ఆ డైరెక్షన్స్లో కూడా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన నెసెసిటీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ మీద ఉంటాయి. అండ్ వాళ్ళకి తెలియదని కాదు, వాళ్ళకు కూడా తెలుసు. నాకు ఎక్కడో కూర్చున్నోనికి, హైదరాబాద్లో కూర్చున్నోనికి తెలిసినప్పుడు అక్కడ కలకట్టాలో ఉన్న వాళ్ళకి తెలియదా, లేకపోతే సుప్రీంకోర్ట్స్లో ఉన్న సీనియర్ మోస్ట్ జడ్జెస్ వాళ్ళకి తెలియదా ఏం జరుగుతుందని? ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఏంటంటే ఒక డిఫరెంట్ యాంగిల్స్లో కూడా వాళ్ళు కూడా ఇన్వెస్టిగేట్ చేస్తారు. కాబట్టి మన పోరాటం ఎప్పుడు కూడా కరెక్ట్లీ రైట్లీ హిట్ ద పాయింట్ వేర్ ద అంటే ఇష్యూ ఇస్ లైయింగ్, ఇట్స్ నాట్ వేర్ ద ఇష్యూ ఇస్ ఎక్స్పోజింగ్. సో కాబట్టి అస్సలు మ్యాటర్ ఎక్కడుంది అన్న దాని మీదనే మనం కనుక పోరాటం మొదలు పెడితే సుప్రీంకోర్ట్స్ కాదు ఏవైనా కూడా ఖచ్చితంగా దీంట్లో ఫేర్ జస్టిస్ అయితే రెండర్ చేసే ఛాన్సెస్ అయితే 100% ఉంటాయి. నైస్ సార్. అండ్ బిఫోర్ క్లోజింగ్ దిస్ మన చర్చా వేదిక సార్, డాక్టర్ గారు, సో వంశీ గారు మీరు చెప్పండి, ఏంటంటే ఒక సెక్యూరిటీ అనేది మీకు దొరకట్లేదు అని కూడా మీరు అన్నారు. సో మీరు ఏమి డిమాండ్ చేస్తారు? సిన్స్ లాంగ్ టైమ్ ద సేమ్ డిమాండ్ అండి, సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఫర్ డాక్టర్, సిపిఐ యాక్ట్. అర్లియర్ లోక్సభలో ఇట్ వాస్ దేర్, మళ్ళీ 2000లో మళ్ళీ అగైన్ దే షెల్ఫ్డ్ ఇట్. ఐ డోంట్ నో ఫర్ వాట్ రీజన్స్. ఇప్పుడు వర్క్ ప్లేస్లో ఒక పోలీస్ వాళ్ళని ఏదైనా వర్క్ ఆపినా, డోంట్ ఈవెన్ గో టు టచ్ ఆర్ టు హిట్ దెమ్. వర్క్ ప్లేస్లో ఒక పోలీస్ని ఆపినా ఇట్స్ ఎ క్రైమ్, లాయర్ని ఎక్కడైనా లా ప్లేస్లో ఎక్కడైనా ఆపినా ఇట్స్ ఎ క్రైమ్. వై నాట్ సేమ్ ప్రొటెక్షన్ ఫర్ అ డాక్టర్ హూ ఇస్ సేవింగ్ లైఫ్స్? దట్ ఈస్ ద లీస్ట్ వీ కెన్ ఎక్స్పెక్ట్. ఓకే, మేమేమో వజ్ర వైడూర్యాలు ఇవేం అడగట్లేదు, గొంతమ్మ కోరికలు ఏం లేవు మావి. వాట్ వీఆర్ ఆస్కింగ్ ఇస్ ఎ బేసిక్ థింగ్. అంటే ఒక ప్రాణాన్ని కాపాడేటప్పుడు వీ షుడ్ హ్యావ్ దట్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ. ఏం కాదులే, వీఆర్ ఇన్ సేఫ్ ప్లేస్ వేర్ వీ కెన్ వర్క్ అని. ఈరోజు రేప్ జరిగింది కాబట్టి మనం మాట్లాడుతున్నాం. ప్రతిరోజు వర్క్ ప్లేస్లో ఇంతే ఇన్సెక్యూర్గానే పనిచేస్తారు అందరూ, భయంగానే పనిచేయాల్సి వస్తుంది ఫర్ వేరియస్ రీజన్స్ విచ్ ఈజ్ అనదర్ డిబేట్.
ఈ భయాన్ని పోగొట్టడానికి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అయితే మన ఒక్కరి దేశంలోనే ఉన్నట్టు కాదు కదా. యూఎస్లో దేర్ ఆర్ గుడ్ లాస్, యూకేలో ఎన్హెచ్ఎస్లో దేర్ ఆర్ గుడ్ లాస్, ఆస్ట్రేలియాలో కూడా దేర్ పానిక్ బటన్స్ ఇవన్నీ ఉన్నాయి. వై కాంట్ వి ఇంప్లిమెంట్ సేఫ్టీ? సీసీటీవీ కెమెరాస్ ఇవన్నీ ఉంటే కూడా సేఫ్టీయే కదా. దీస్ ఆర్ బేసిక్. ఈరోజు డిమాండ్ కూడా ఫస్ట్ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్. గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఎక్కువ ఉంది. Anywhere, madam. Anywhere. But those areas we don't find. Those Private areas are hospital they take the protection. But yeah. Central Protection Act ఒకటి, సేఫ్టీ ఒకటి, అండ్ వాట్ వీఆర్ ఆస్కింగ్ ఇస్ ద బేసిక్ రిక్వైర్మెంట్స్ ఒకటి. అండ్ ఆల్సో ఈ క్రైమ్ ఇది జరిగిన దానికి వీ నీడ్ ఎ టైం ఫ్రేమ్. ఓకే, టైం ఫ్రేమ్లో ఒకవేళ జడ్జిమెంట్ వస్తే వీ వుడ్ బి మోర్ దెన్ హ్యాపీ. ఈ సుమోటో కేసు తీసుకున్నారు, వీఆర్ రియల్లీ హ్యాపీ. అంటే తీసుకోవడానికి ఇంత చేయాల్సి వచ్చింది అనేది బాధ. అంటే గవర్నమెంట్ మీద ఇంత ప్రెషర్, ఇంతమంది ఐఎంఏ డాక్టర్స్ అందరం కలిపి చరిత్రలో ఎప్పుడు జరగలేదు. డాక్టర్స్ అందరూ అంటే టేకింగ్ ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు అందరు ఎలెక్టివ్ సర్జరీస్ ఆపాల్సిన పరిస్థితి వరకు వచ్చిందంటే అంత స్థితికి అంత సీరియస్నెస్ ఉంది, అంతవరకు దిగజారాల్సి వచ్చింది. సర్జరీస్ ఆపేసానంటే మేము కూడా దిగజారినట్టే కదా. ఎందుకు దిగజారాల్సి వస్తుందంటే ఈరోజు అంత పెద్ద క్రైమ్ జరిగింది మనకు. మేము ఈరోజు నిల్చోకపోతే అగైన్ దిస్ సార్ అన్నట్టు ఇట్ వుడ్ గో ఆన్. మెల్లి ఎవరెవరిని ఆపాలో, ఎవరెవరిని సేవ్ చేయాలో అన్నీ జరిగేటివి. క్రైమ్ ఈ రూమ్లో జరిగితే ఆ రూమ్లో కన్స్ట్రక్షన్ చేయాల్సిన అవసరమే ఉంది. క్రైమ్ ఇక్కడ జరిగింది, ఆ రూమ్లో దే ఆర్ డూయింగ్ కన్స్ట్రక్షన్. దే కుడ్ హ్యావ్ ప్లాన్డ్ అండ్ మర్డర్ ఓవర్ దేర్. ఎవిడెన్స్ డెఫినెట్గా లాస్ అయినట్టు కదా. సో వాట్ వీఆర్ ఆస్కింగ్ ఆర్ బేసిక్ థింగ్స్. మళ్ళీ వై ఐఎమ్ స్పెసిఫిక్ చెప్తున్నానంటే ఏవి గొంతమ్మ కోరికలు కాదు ఇక్కడ. ఒక మనిషి బతకడానికి కావాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్సే అడుగుతున్నాం. ఒక బేసిక్ రూము, సెక్యూరిటీ, మంచి తిండి పనిచేస్తున్నప్పుడు, అంతకు మించి ఇంకేమీ లేదు. సో మీరు చెప్పిన దాని తగ్గట్టు అయితే మాకు అర్థమైంది ఏంటంటే పీజీ స్టూడెంట్స్ వాళ్ళు ఇన్ని అవర్స్ వర్క్ చేస్తారా, ఇన్ని బాధలు పడతారా అని చెప్పేసి ఒక కొత్త కోణం అనేది కూడా అందరికీ తెలుస్తూ ఉంది. సో మీరు అనుకున్నది కూడా కావాలని కూడా మనం అందరం కూడా కోరుకుందాం. అండ్ ఈ ఇష్యూలో ఇంకా మరొకసారి ఇంకా బోల్డెన్ విషయాలు తెలిసిన తర్వాత మరొకసారి మళ్ళీ మీట్ అవుదాం. సో థ్యాంక్ యూ ఉదయకాంత్ గారు. సో ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ ప్రతిమ గారు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో గైస్, ఇది ఇవాల్టి మన చర్చా వేదిక. సో మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.